హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అక్షరం ఎడ్యుకేషన్స్. మనం 7th క్లాస్లో నెక్స్ట్ స్టార్ట్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే ఆమ్లాలు, క్షారాలు, లవణాలు, యాసిడ్స్, బేసెస్, అదేవిధంగా సాల్ట్స్. ఈ టాపిక్ మనకి ఎంత ఇంపార్టెంట్ అంటే మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా, టెట్ రాసినా, డిఎస్సి రాసినా, ఆర్ఆర్బి రాసినా, ఆఖరికి యూపీఎస్సీ ఎగ్జామ్ రాసినా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఖచ్చితంగా ఈ టాపిక్ మీద బిట్స్ పడతాయి. ఎందుకంటే ఈ యాసిడ్స్, బేసెస్ ఏవైతే ఉన్నాయో మనకి కెమిస్ట్రీ సబ్జెక్ట్కి ప్రాణం లాంటిది. కాబట్టి ఈ బేసిక్స్ ఏవైతే ఉన్నాయో మనకి యాసిడ్స్, బేసెస్, వేటిని యాసిడ్స్ అంటాము, వేటిని బేసెస్ అంటాము, వాటికి సంబంధించిన టెస్టులు ఏవైతే ఉంటాయో ల్యాబొరేటరీ టెస్టులు, లిట్మస్ పేపర్ టెస్టులు కావచ్చు, అదేవిధంగా ఇతర ఇండికేటర్ టెస్టులు ఏవైతే ఉంటాయో వాటిని మనం చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోవడమే కాకుండా వాటిని ఎప్పుడైతే మనం క్లియర్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తామో మనకి ఎక్కువ ఎగ్జాంపుల్స్ అనేవి గుర్తుపెట్టుకోకుండా బైహార్ట్ చేయకుండానే ఈజీగా మనం రాసేయచ్చు. కాబట్టి మనం దానికోసం బేసిక్స్ అనేవి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈరోజు మనం ఏం చెప్పుకుంటున్నామంటే ఈ యాసిడ్స్, బేసెస్ అంటే ఆమ్లాలు, క్షారాలు. దానికన్నా ముందు మనం ఏం చేద్దామంటే మన చుట్టూ ఉన్న పదార్థాలు, కొన్ని ఆహార పదార్థాలు, అదేవిధంగా కొన్ని మనం డైరెక్ట్గా ఆహారం తీసుకోకుండా వంటలలో వాడే పదార్థాలు, ఇవి మన వంటగదిలో మన చుట్టుపక్కల ఉండే పదార్థాలు ఇవి. వీటిని మనం ఏం చేద్దామంటే ఇప్పుడు రుచి అంటే టెస్ట్ చేద్దాము. అంటే అవి చేదుగా ఉన్నాయా లేకపోతే పుల్లగా ఉన్నాయా అనేవి సింపుల్ టెస్ట్ చేద్దాము. అలా అని మనం ఇప్పుడు టెస్ట్ చేస్తున్నామని యాసిడ్లు, బేస్లు దయచేసి టెస్ట్ చేయొద్దు. అవి చాలా పవర్ఫుల్గా ఉండటం వల్ల మన శరీరానికి కెమికల్ రియాక్షన్ జరిగి హాని కలిగించవచ్చు. కాబట్టి ఇప్పుడు మనం ఏవైతే చెప్తామో చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ అవి కావాలంటే టేస్ట్ చేసి చూడొచ్చు, ఎలాంటి ప్రమాదం ఉండదు. అయితే మనం ఇప్పుడు చెప్పుకున్నాము మన చుట్టూ పుల్లటి పదార్థాలు, అదేవిధంగా కొన్ని చేదు పదార్థాలు ఉంటాయి. అవి ఏంటో ఒకసారి చూద్దాము. సింపుల్ ఎగ్జాంపుల్స్ మనకి ఇంట్లో దొరికే నిమ్మరసము మనకి పుల్లటి పదార్థము. ఇదేనా అంటే వెనిగర్ కూడా ఉంటుంది. వెనిగర్ దీన్ని ఏమంటామంటే దీనికి ఫార్ములా 5% ఆఫ్ 3COOH. అసిటిక్ యాసిడ్ అంటాము, అంటే మనము అసిటిక్ ఆమ్లము అంటాము దీన్ని, అసిటిక్ ఆమ్లము. ఈ అసిటిక్ ఆమ్లం అనేది ఏంటో తర్వాత చూద్దాం. ఈ నిమ్మరసము, వెనిగర్ మనం ఎప్పుడైతే మన నాలుక మీద పెట్టుకుంటామో, మనం తింటామో, ఇవి మనకి చాలా పుల్లటి రుచినిస్తాయి. వీటితో పాటు మనకి ఇంకా నిమ్మజాతి పండ్లు, వీటిని మనము ఇంగ్లీష్లో సిట్రస్ ఫ్రూట్స్ అంటాము. సిట్రస్ ఫ్రూట్స్ కిందకి ఏమేమి వస్తాయి? ఆరెంజ్, బత్తాయిలు, అదేవిధంగా ఆమ్లా అంటే మనకి పెద్ద ఉసిరికాయలు, చిన్న ఉసిరికాయలు, ఈ విధమైన పళ్ళు, ద్రాక్ష కానివచ్చు, ఇవన్నీ కూడా మనకి ఈ సిట్రస్ ఫ్రూట్స్, నిమ్మజాతి పళ్ళ కిందకు వస్తాయి. ఇవన్నీ తిన్నప్పుడు కూడా మనకి ఎలాంటి రుచి కలుగుతుంది? పుల్లటి రుచి కలుగుతుంది. వీటితో పాటు ఇంకా టామరిండ్, చింతపండు, దీన్ని మనం ఇంగ్లీష్లో టామరిండ్ అంటాము. సో ఎప్పుడైతే మనం ఇలాంటి పదార్థాలన్నీ తింటామో, ఈ పెరుగు కానివచ్చు, పులిసిన పిండి కానివచ్చు, ఫెర్మెంటెడ్ ఫుడ్స్ అంటాము, ఇవన్నీ కూడా మనకి ఎలాంటి రుచినిస్తున్నాయి? పుల్లటి రుచినిస్తున్నాయి. మనం దాన్ని ఇంగ్లీష్లో సోర్ టేస్ట్ అంటాము. సోర్ టేస్ట్ అంటాము ఇంగ్లీష్లో. ఇలాంటి పదార్థాలు మనకు ఉంటాయి. మరి ఈ చేదు పదార్థాలు కూడా కొన్ని ఉంటాయి. ఏంటి అంటే మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటాం. మనము ఒక పదార్థం ఉంటుంది, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటాము ఒక పదార్థాన్ని. దీని ఫార్ములా ఏంటి అంటే MgOH2. ఈ పదార్థాన్ని ఎప్పుడైతే మన నాలుక మీద పెట్టుకుంటామో చేదు స్వభావం ఉంటుంది. దానితో పాటు ఏ స్వభావం ఉంటుందంటే మనం పట్టుకున్నప్పుడు ఆ పదార్థాన్ని జారుడు స్వభావం ఉంటుంది, మన చేతుల్లోంచి జారిపోతూ ఉంటుంది. దాన్నే మనం ఏమంటామంటే స్లిప్పరీ నేచర్ అంటాము, ఆ జారుడు స్వభావాన్ని. అదేవిధంగా ఈ చేదు రుచిని ఏదైతే ఉందో దాన్ని ఏమంటామంటే మనము బిటర్ టేస్ట్ అంటాము ఇంగ్లీష్లో, బిటర్ టేస్ట్. అలాంటి పదార్థమే ఈ మిల్క్ ఆఫ్ మెగ్నీషియా. దీంతో పాటు కొన్ని పదార్థాలు మనకి ఇంట్లో దొరికే బేకింగ్ సోడా అంటాము, మనం వంటల్లో వాడుతూ ఉంటాము. బేకింగ్ సోడా NaHCO3 అంటాము, దాన్ని సోడియం బైకార్బోనేట్ అనే పేరుతో పిలుస్తాము. సోడియం బైకార్బోనేట్. ప్రస్తుతానికి మనం ఏమని గుర్తుపెట్టుకుందామంటే బేకింగ్ సోడా అంటే వంట సోడా అంటాము దీన్ని, సింపుల్గా తెలుగులో వంట సోడా. ఇది కూడా మనం ఎప్పుడైతే నోటి మీద పెట్టుకుంటామో మనకి చేదు రుచి, అదేవిధంగా జారుడు స్వభావం కలిగి ఉంటుంది. వీటితో పాటు సబ్బు నీళ్లు మనము కావాలని తాగకపోయినా పొరపాటున స్నానం చేసేటప్పుడు, మొహం కడుక్కునేటప్పుడు ఒక్కోసారి నోట్లోకి వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు ఎలాంటి రుచిని మనం గమనిస్తాము? ఈ పుల్లటి రుచి గమనిస్తామా? చేదు రుచి గమనిస్తాము. అదేవిధంగా సబ్బు నీళ్ళు అనేవి స్లిప్పరీ నేచర్, జారుడు స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఈ సబ్బు నీళ్ళు మనము సోప్ వాటర్ అంటాము ఇంగ్లీష్లో, సోప్ వాటర్. వీటితో పాటు మనకి కాల్షియం హైడ్రాక్సైడ్ అనే పదార్థం ఉంటుంది. కాల్షియం హైడ్రాక్సైడ్, అదేవిధంగా కాల్షియం ఆక్సైడ్, ఇలాంటి పదార్థాలన్నీ
మనకి చేదు రుచినే కాకుండా జారుడు స్వభావాన్ని కలిగి ఉంటాయి ఇలాంటి పదార్థాలన్నీ. అయితే మనం ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మాట్లాడుకుంటున్నాము అంటే, ఇప్పుడు ఈ పదార్థాలన్నీ కూడా ఒకేలాంటి రుచిని ఇవ్వటం వల్ల వాటికి ఒకేలాంటి ధర్మాలు ఉన్నాయి అని ఒక ఆలోచన వచ్చింది మొట్టమొదటి సైంటిస్టులకి. అలా ఆలోచన వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే వీటి మీద కొన్ని ప్రయోగాలు చేశారు. ప్రయోగాలు చేసినప్పుడు ఏం తెలుసుకున్నారంటే వీటన్నిటికీ కూడా ఒకటే ధర్మాలు ఉన్నాయి. ఏవైతే పుల్లటి రుచినిస్తున్నాయో చేదు రుచినిచ్చేవన్నిటికీ కూడా ఒకటేలాంటి ధర్మాలు ఉన్నాయి. కాబట్టి వీటిని స్టడీ చేయాలన్న ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనలో పుట్టిందే ఏంటి అంటే యాసిడ్స్ అండ్ బేసెస్. ఏదైతే ఈ సోర్ టేస్ట్ అనేది పుల్లటి టేస్ట్ ఇస్తుందో వాటిని లాటిన్ భాషలో ఏమన్నారంటే అసిడస్ అన్నారు. అసిడస్ పేరు గుర్తుపెట్టుకోవాలి. అసిడస్ అనేది మనకి లాటిన్ భాషలో వస్తుంది. లాటిన్ భాషలో పుల్లటి పదార్థాలను ఏమంటామంటే అసిడస్ అంటాము. కాలక్రమేణా ఆ పేరు ఏమైందంటే యాసిడ్గా మారింది. యాసిడ్ అంటే ఏ పదార్థాలు అయితే మనకి పుల్లటి రుచినిస్తాయో వాటిని మనము యాసిడ్స్ అంటున్నాము, అంటే ఆమ్లాలు అంటున్నాము. మరి ఏ పదార్థాలు అయితే మనకి చేదు రుచినిస్తాయో వాటిని మనం ఏమంటున్నామంటే బేస్ అంటున్నాము, క్షారము అంటున్నాము, క్షారాలు అంటాము. వీటిని క్షారాలు లేదా బేసెస్ అంటాము. మరి ఇక్కడ మనము అసిడస్ అంటున్నాము కదా, పుల్లగా ఉండటానికి మనం అసిడస్ అంటున్నాం కదా. మరి బేస్ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే ఈ పదార్థాన్ని ఇవేవైతే ఉన్నాయో ఈ చేదు పదార్థాలు ఎప్పుడైతే ఈ పుల్లటి పదార్థాలతో రియాక్షన్, ఒక కెమికల్ రియాక్షన్, రసాయన చర్య జరిగిందో మనకి ఏం ఫామ్ అవుతుందంటే ఈ లవణాలు అనేవి ఫామ్ అవుతాయి. లవణాలు అంటే సాల్ట్స్. కాబట్టి ఈ లవణాలు ఫామ్ అవ్వడానికి ఇది ఒక బేస్ లాగా మనకు ఉపయోగపడింది. కాబట్టి వీటిని బేస్ అంటున్నాము. వీటినేమో అసిడస్ అనే లాటిన్ పదంతో పిలిచాము, వీటినేమో బేస్ అంటున్నాము. ఈ విధంగా మనము యాసిడ్ని బేస్ని 7th లెవెల్లో మనము డిఫైన్ చేస్తాము. ఏంటి అంటే యాసిడ్ ఈజ్ నథింగ్ బట్ సోర్ టేస్ట్ మెటీరియల్స్. బేస్ అంటే మనకేంటి బిటర్ టేస్ట్ మెటీరియల్స్, అదేవిధంగా జారుడు స్వభావం, స్లిపరీ నేచర్ కలిగిన మెటీరియల్స్. ఇప్పుడు మనకి ఈ యాసిడ్కి బేస్కి సంబంధించిన డెఫినేషన్ అనేది క్లియర్గా అర్థమైంది. వీటితో పాటు మనం యాసిడ్ని బేసెస్ని మనం చాలా రకాలుగా కూడా డిఫైన్ చేయొచ్చు. ఏంటి అంటే ఒకసారి చూద్దాం అవి. సో ఇప్పుడు మనం ఏమని చెప్పుకున్నాము, యాసిడ్స్ అనేవి పుల్లటి పదార్థాలు, బేసెస్ అనేవి చేదు పదార్థాలు. ఇదేనా వీటి డెఫినేషన్ అంటే అవును, ఇదే వీటి డెఫినేషను. వీటితో పాటు మనం క్లాసెస్ పెరిగే కొద్దీ, హయ్యర్ స్టడీస్కి వెళ్ళే కొద్దీ మనకి వాటి డెఫినేషన్ మారుతుంది. కేవలం రుచితో మాత్రమే కాదు, వాటి యొక్క కెమికల్ బిహేవియర్ అంటే దాని యొక్క రసాయన ధర్మాలను ఆధారంగా చేసుకొని మనం యాసిడ్ అంటే ఏంటి, బేస్ అంటే ఏంటి చెప్తాము. అయితే ఇప్పుడు ఎలాగో చదువుతున్నాం కాబట్టి వీటికి సంబంధించిన డెఫినేషన్ ఒకసారి క్లియర్గా చూద్దాము. మనకి 10th ఇంటర్ వరకు మనకి ఏవైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సిలబస్ ఉంటుందో అంతవరకు ఒకేసారి మనం డెఫినేషన్ చూద్దాము. గుర్తుపెట్టుకోవడానికి ఒకే చోట రాసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. మనం ఇప్పుడు ఏమనుకున్నాము, ఆమ్లాలు అంటే ఏం చెప్పుకున్నాము డెఫినేషన్, సోర్ టేస్ట్ అన్నాము. అంటే పుల్లటి రుచి, సోర్ టేస్ట్ మనము తెలుగులో పుల్లటి రుచి ఉన్న పదార్థాలు అన్నాము. అదేవిధంగా బేసెస్కి వస్తే ఏమన్నాము, బేసెస్కి వస్తే వీటిని ఏమన్నామంటే చేదు స్వభావము, చేదు రుచి కలిగినవి, చేదు రుచి. దాన్నే మనము బిటర్ టేస్ట్ అన్నాము, బిటర్ టేస్ట్. అదేవిధంగా స్లిపరీ నేచర్, జారుడు స్వభావము, స్లిపరీ నేచర్ లేదా జారుడు స్వభావము అన్నాము, జారుడు స్వభావము. వీటితో పాటు మనం ఏం చెప్పొచ్చు అంటే రెండవది, ఏ పదార్థమైతే తనలో ఉన్న ఎలక్ట్రాన్లను సరిపోక బయట నుంచి ఎలక్ట్రాన్లను కావాలని కోరుకుంటుందో, అంటే ఎలక్ట్రాన్ యాక్సెప్టార్స్ని మనం ఏమంటామంటే యాసిడ్స్ అంటాము. ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ చేసేవి, ఎలక్ట్రాన్ వైపు ఆకర్షించుకునే వాటిని ఏమంటామంటే యాసిడ్స్ అంటాము, ఆమ్లాలు అంటాము. ఎలక్ట్రాన్ యాక్సెప్టార్స్ ఆర్ నథింగ్ బట్ యాసిడ్స్. ఇప్పుడు ఇది ఎలక్ట్రాన్ యాక్సెప్టార్ అంటే ఆటోమేటిక్గా అదేమవుతుంది, ఎలక్ట్రాన్స్ని తనకు కావాల్సిన దానికన్నా ఎక్కువ ఉన్నాయి, ఇంకా నాకు అవసరం లేదు అని వేరే ఒక పదార్థానికి ఎలక్ట్రాన్స్ని ఇచ్చేస్తాయి. అలాంటి పదార్థాలని మనము బేస్ అంటాము. ఇవి ఎలక్ట్రాన్ డోనార్స్ అంటాము వీటిని, అంటే ఎలక్ట్రాన్ల దాతలు. ఇవేమో ఎలక్ట్రాన్ గ్రహీతలు అంటాము. వీటిని ఎలక్ట్రాన్ డోనార్స్ని మనం ఏమంటున్నామంటే ఇక్కడ బేస్ అంటున్నాము, అంటే క్షారము. ఈ రెండేనా, ఇంకా చాలా డెఫినేషన్స్ ఉన్నాయి. ఇంకోటి చూద్దాం. ఇప్పుడు యాసిడ్ని ఎలా డిఫైన్ చేస్తాము. ఏదైనా ఒక పదార్థము దాని నుంచి ప్రోటాన్ని బయటికి విడుదల చేస్తుంటే, ఫోటాన్ కాదు, అది కాంతికి సంబంధించిన విషయము, మనం ఇక్కడ ప్రోటాన్ అంటున్నాము. ప్రోటాన్ అంటే ఏంటంటే మనకి హైడ్రోజన్ అనే ఎలిమెంట్ చూసాం. హైడ్రోజన్ ఎప్పుడైతే ఆ హైడ్రోజన్లో ఒక ఎలక్ట్రాన్ అనేది బయటికి వెళ్ళిపోతుందో నెగిటివ్ ఛార్జ్ అనేది కోల్పోయింది కదా. నెగిటివ్ ఛార్జ్ కోల్పోయినప్పుడు దాని మీద ఎటువంటి ఆవేశం వస్తుంది, ఇప్పుడు ధనావేశం వస్తుంది. ఎప్పుడైతే హైడ్రోజను ఒక ఎలక్ట్రాన్ రుణావేశాన్ని కోల్పోయిందో దాని మీద ధనావేశం వస్తుంది. అలాంటి H+ని మనం ఏమంటామంటే ప్రోటాన్ అంటాము. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన
విషయము. H+ని మనం ప్రోటాన్ అంటాము. ఈ ఆమ్లాలు ఏం చేస్తాయంటే యాసిడ్ దాని కెమికల్ ఫార్ములాలో ఇందాక మనం కొన్ని ఫార్ములాస్ రాసుకున్నాము. HCl, HNO3, H2SO4 ఇలాంటి పదార్థాలు ఉంటాయి. వీటిని మనం యాసిడ్స్ అంటాము. ఈ పదార్థాలు ఏం చేస్తాయంటే తనలో ఉన్న H+ని ఏదైతే ప్రోటాన్ ఉందో అది ఈజీగా స్ప్లిట్ అయిపోయి అవతల వేరే పదార్థానికి ఇచ్చేస్తాయి. కాబట్టి వీటిని ఏమంటామంటే మనము H+ అంటే ప్రోటాన్ డోనార్ అంటాం వీటిని. అంటే ప్రోటాను దాతలు, ప్రోటాన్ని వేరే వాటికి ఇచ్చేస్తాయి వీటిని. అందుకే వీటిని ఏమంటామంటే మనం యాసిడ్స్ అంటాము. సేమ్ దానికి ఆపోజిట్గా మనం ఇక్కడ తీసుకుంటే ఏమొస్తుంది, ప్రోటాన్ని యాక్సెప్ట్ చేయాలి, ప్రోటాన్ని గ్రహించాలి. ఏవైతే ప్రోటాన్ని గ్రహిస్తాయో వాటిని ఏమంటామంటే బేసెస్ అంటాము. క్షారాలు H+ యాక్సెప్టార్ ఇవి. మరియు ఇంకొక డెఫినేషన్ ఉంది. ఏంటి అంటే ఈ బేసెస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఏ విధంగా H+ని ప్రోటాన్స్ని మనకి యాసిడ్స్ అనేవి డొనేట్ చేసాయో ఈ బేసెస్ అనేవి ఏం డొనేట్ చేస్తాయంటే OH- డొనేట్ చేస్తాయి. OH-లో ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి కదా, ఆ పైన మైనస్ అని చెప్పుకుంటున్నాం కదా, అంటే రుణావేశం ఉంటుంది కదా. ఈ విధంగా ఈ OH-లో ఈ రుణావేశం ఉంది కదా, ఆ రుణావేశం అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎలక్ట్రాన్స్. ఆ ఎలక్ట్రాన్స్ను డొనేట్ చేయటం వల్ల ఇట్ ఈస్ కాల్డ్ బేస్. కాబట్టి ఈ OH- కూడా OH- డోనార్స్ను కూడా మనం ఏమంటామంటే బేసెస్ అంటాము. దానికి ఆపోజిట్గా తీసుకుంటే ఇక్కడ OH-ని యాక్సెప్ట్ చేస్తాయి ఇవి. OH- యాక్సెప్టార్స్ అంటే గ్రహీతలు. ఈ విధంగా మనము యాసిడ్స్ని బేసెస్ని 4 రకాలుగా మనం డెఫినేషన్ ఇవ్వచ్చు. మీకు ఓవరాల్గా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వరకు యాసిడ్ బేస్ అంటే ఈ డెఫినేషన్లే ఉంటాయి. ఇంతకు మించి మనకి చాలా తక్కువ కేసెస్లో మాత్రమే అడుగుతుంటారు. ఎస్పెషల్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయితే ఇంతకు మించి పోవడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నీ కూడా జనరలిస్ట్ పోస్టులకు సంబంధించినవి, స్పెషలిస్ట్ పోస్టులు కాదు. ఇంజనీర్ పోస్టులో, కెమిస్ట్ పోస్టులో కాదు, ఇవి జనరలిస్టులు పోస్టులు. కాబట్టి కెమిస్ట్రీలో మనకి ఇంతకు మించి అడగడానికి లేదు. ఎప్పుడైతే మనం ఈ డెఫినేషన్స్ క్లియర్గా గుర్తుపెట్టుకుంటామో యాసిడ్ మీద ఎలాంటి బిట్టుపడ్డా మనం యాసిడ్ అని చిటికలో గుర్తుపెట్టేయచ్చు దాన్ని. వీటితో పాటు మరొక డెఫినేషన్ కూడా ఉంది. ఇది అడగొచ్చు అడగకపోవచ్చు, కానీ మనం గుర్తుపెట్టుకోవడం మంచిది. ఏంటి అంటే యాసిడ్స్కి మరొక డెఫినేషను నాన్ మెటల్ ఆక్సైడ్స్ అంటాము. నాన్ మెటల్స్కి సంబంధించినటువంటి ఆక్సైడ్స్, అదేవిధంగా హైడ్రాక్సైడ్స్. నాన్ మెటల్స్కి సంబంధించినటువంటి ఆక్సైడ్స్, హైడ్రాక్సైడ్స్. నాన్ మెటల్స్ అంటే అలోహాలు అంటే మనకి ఆవర్తన పట్టికలో కుడివైపు ఉన్నవన్నీ ఏవైతే ఫ్లోరిను, క్లోరిను, నైట్రోజను, ఆక్సిజను, కార్బన్ ఇవన్నీ ఉంటాయి కదా కుడివైపున, అవన్నీ కూడా మనము అలోహాలు అంటాము. ఆ అలోహాలు ఎప్పుడైతే ఆక్సిజన్తో రియాక్ట్ అవ్వటము లేకపోతే నీటితో రియాక్ట్ అవ్వటము జరిగి ఈ ఆక్సైడ్స్ అదేవిధంగా హైడ్రాక్సైడ్స్ అనేవి ఫామ్ చేస్తాయి. అవన్నీ కూడా మనకి ఏ స్వభావం కలిగి ఉంటాయంటే ఆమ్ల స్వభావం కలిగి ఉంటాయి. కాబట్టి వాటిని మనం ఆమ్లాలు అంటాము. ఏ పదార్థమైనా ఆమ్ల స్వభావం కలిగి ఉంటే ఆమ్లాలు అంటాము, క్షార స్వభావం కలిగి ఉంటే క్షారాలు అంటాము. ఇక్కడ మనం చెప్పుకున్నట్టు నాన్ మెటల్ ఆక్సైడ్స్ ఏవైతే ఉన్నాయో ఆక్సైడ్స్, హైడ్రాక్సైడ్స్. ఆక్సైడ్స్ ఎప్పుడు ఫామ్ అవుతాయి, ఏదైనా ఒక పదార్థము సపోజ్ ఏ అనుకుందాము, ఏ అనేది ఆక్సిజన్తో రియాక్ట్ అయినప్పుడు ఆక్సైడ్స్ ఫామ్ అవుతాయి. సపోజ్ ఏ అనే మెటీరియల్ వాటర్తో రియాక్ట్ అయినప్పుడు ఫామ్ అయ్యేదే హైడ్రాక్సైడ్ అంటాము. సో నాన్ మెటల్ ఆక్సైడ్స్ అండ్ హైడ్రాక్సైడ్స్ ఆర్ కాల్డ్ యాసిడ్స్. ఇక్కడికి వచ్చేసరికి సేమ్ ఆపోజిట్గా మనం మాట్లాడుకుంటే ఏమంటాం, ఇప్పుడు ఇక్కడ నాన్ మెటల్స్ అన్నాం కాబట్టి అక్కడేమొస్తాయి మెటల్స్ అంటే లోహాలు. ఎప్పుడైతే లోహాలు ఆక్సిజన్తో కానీ లేదా నీటితో H2Oతో కానీ రసాయన చర్య జరిపినప్పుడు ఫామ్ అయ్యే ఆ ఆక్సైడ్స్ అదేవిధంగా హైడ్రాక్సైడ్స్ని ఏమంటామంటే బేసెస్, క్షారాలు అంటాము. సో మెటల్స్కి సంబంధించిన ఆక్సైడ్స్ అదేవిధంగా హైడ్రాక్సైడ్స్ అంటే లోహాల యొక్క ఆక్సైడ్స్ మరియు హైడ్రాక్సైడ్స్ని మనం ఏమంటున్నామంటే బేసెస్ అంటున్నాము. వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అన్ని కూడా మనం నెక్స్ట్ చెప్పుకునే ఒక పాఠం ఉంది, ఫిజికల్ చేంజెస్ అండ్ కెమికల్ చేంజెస్ అని, రసాయన మార్పులు అని ఒక పాఠం ఉంది. దాంట్లో కావాల్సిన రియాక్షన్స్ ఉన్నాయి, అక్కడ మనం ఇంకా క్లియర్గా చూద్దాం. ఇప్పుడు మనం ఇప్పుడు చెప్పుకున్న ఈ 5 డెఫినేషన్లు అనేవి ఎప్పుడు కూడా మనకి మైండ్లో ఉండాలి. యాసిడ్ అని ఎవరన్నా అడిగితే పుల్లటి పదార్థం అని చెప్పి ఆగిపోతే సరిపోదు. ఇవన్నీ కూడా చెప్పినప్పుడే నీకు సరైన అండర్స్టాండింగ్ అనేది ఉంది, దాని మీద అవగాహన అనేది ఉందని అర్థమవుతుంది. సో ఇప్పుడు ఓవరాల్గా మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేస్తే యాసిడ్స్ అనేవి పుల్లటి పదార్థాలు, ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ చేసే పదార్థాలు అంటే ఎలక్ట్రాన్ల గ్రహీతలు అవి, అదేవిధంగా ప్రోటాన్ని డొనేట్ చేస్తే ప్రోటాన్ దాతలు. 4వది OH- ఆ గ్రూప్ని హైడ్రాక్సైడ్ గ్రూప్ అంటాం మనం దాన్ని, హైడ్రాక్సైడ్ గ్రూప్ అంటాము OH-ని. ఆ OH-ని యాక్సెప్ట్ చేస్తే యాసిడ్స్ అయితే
ఇవైతే డొనేట్ చేస్తాయి. ఇక్కడికి వచ్చేసరికి నాన్ మెటల్ ఆక్సైడ్స్, హైడ్రాక్సైడ్స్ని మనం యాసిడ్స్ అంటున్నాము. ఇక్కడ మెటల్ ఆక్సైడ్స్ అదేవిధంగా మెటల్ హైడ్రాక్సైడ్స్ని మనము బేసెస్ అంటున్నాము. సో ఈ విధంగా మనకి ఓవరాల్గా యాసిడ్స్ని బేసెస్ని మనము డిఫైన్ చేస్తాము. మనకి రుచి ఒకటే కాకుండా ఇన్ని రకాలుగా మనం డిఫైన్ చేయొచ్చు. అయితే మనము ఏదైనా ఒక పదార్థాన్ని ఇచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా మనము యాసిడ్ లేదా బేస్ అనేది మనం చెప్పగలము. మనకి ఆహారంలో అంశాలు చెప్పినప్పుడు మనం కొన్ని టెస్టులు చేసాం. ఈ ఆహార పదార్థాన్ని పేపర్ మీద నలిపినప్పుడు ఆ పేపర్ మీద ఆయిల్ ఫామ్ అయినప్పుడు దాంట్లో గ్లిజరాల్స్ అనేవి ఉంటాయి. గ్లిజరాల్స్ అనేవి ఉండటం వలన మనం వాటిని కొవ్వులు లేదా ఫ్యాట్స్ అని కన్ఫర్మ్ చేస్తామని మనకి చిన్న చిన్న ల్యాబొరేటరీ టెస్టులు ఉన్నాయి. కార్బోహైడ్రేట్లకే ఉన్నాయి, ప్రోటీన్లకే ఉన్నాయి. మరి ఈ యాసిడ్స్కి బేసెస్కి లేవా? పొద్దుగూకులు రుచి చూస్తుండాలి. దాన్ని రుచి చూస్తే కూడా కొన్ని మనకు అర్థం కావు. వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. మరి ఈ ఎలక్ట్రాన్ యాక్సెప్ట్ చేస్తుందా, ప్రోటాన్ని డొనేట్ చేస్తుందా, అవి నా కంటికి ఏమన్నా కనిపిస్తాయా? మరి యాసిడ్ లేదా బేస్ అనేది ఎలా గుర్తించాలి? ఎలా గుర్తించాలంటే మనకి సూచిక ద్రావణాలు అని ఉంటాయి. మనకి సూచిక ద్రావణాలు అంటాం వాటిని. సూచిక ద్రావణాలు అంటే ఇండికేటర్స్ అంటాం వాటిని. మనము ఇండికేటర్ సొల్యూషన్స్ అంటాము. ఇండికేటర్ సొల్యూషన్స్. ఈ ఇండికేటర్ సొల్యూషన్స్ ద్వారా మనము ఏదో ఒక పదార్థాన్ని యాసిడా బేసా అని చెప్పొచ్చు. మరి ఇండికేటర్ సొల్యూషన్ అంటే ఏంటి? మనం బండి మీద వెళ్ళేటప్పుడు ఇండికేటర్ ఆన్ చేస్తాము. ఇటువైపు వెళ్తుంటే లెఫ్ట్ సైడు, రైట్ సైడ్ వెళ్తుంటే రైట్ సైడు ఇండికేటర్ ఆన్ చేస్తాం. ఇండికేటర్ అంటే ఏంటి? మనకి సూచిక అనమాట, చూపించడానికి. అది అంటే నేను ఇటువైపు వెళ్తున్నాను, కొంచెం వెనకున్నవాడి స్లో అవ్వు అని. ఆ విధంగా మనకి ఇండికేటర్స్ పనిచేస్తాయి. ఇక్కడ ఈ సొల్యూషన్స్ ఇండికేటర్స్ ఏం పనిచేస్తాయంటే ఏదైనా ఒక పదార్థంలో వాటిని కలిపినప్పుడు ఒక రకమైన రంగు ఫామ్ చేస్తుంది. ఒక క్యారెక్టరిస్టిక్ కలర్ అనమాట. అంటే దానికి యాసిడ్కి మాత్రమే ఒక కలర్ ఉంటుంది, బేస్కి మాత్రమే ఒక రంగు ఉంటుంది. ఎప్పుడైతే ఆ రంగు దాని యొక్క క్యారెక్టరిస్టిక్ కలర్ ఫామ్ అయిందో నీకు వెంటనే అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది? ఓకే, ఈ కలర్ మాత్రమే ఫామ్ అవుతుందంటే ఈ పదార్థాలన్నీ ఆమ్లాలు. ఈ సపరేట్ కలర్ మాత్రమే ఫామ్ అవుతుందంటే ఈ పదార్థాలన్నీ క్షారాలు అని అర్థమవుతుంది. ఇది ఏ విధంగా అర్థమైంది? ఇప్పుడంటే మనకు పుస్తకాల్లో చదువుకుంటున్నాము. మొదటిసారి ప్రయోగాలు చేసినప్పుడు ఏ విధంగా అర్థమైందంటే రిపీటెడ్గా వందల కొద్ది ప్రయోగాలు వాళ్ళు చేసి వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు. 1-2 ప్రయోగాలతో ఎప్పుడు చేయరు. రకరకాల పదార్థాలను వినియోగిస్తారు, రకరకాల టైమ్స్లో కూడా వినియోగిస్తారు. అలా ప్రయోగాలు చేస్తే వచ్చే డేటానే మనము రిలయబుల్ డేటా, వ్యాలిడేట్ డేటా అంటాము. రిలయబుల్ అండ్ వ్యాలిడేట్ డేటా అంటాము. వాటి నుంచే మనకి ఏదైనా రీసెర్చ్కి అలాంటి డేటాను మాత్రమే వాడతాము. మరి ఏంటి ఆ డేటా? ఎలాంటి రంగులు వస్తాయి ఈ ఆమ్లాలు, క్షారాలు? అదేవిధంగా ఈ సూచిక ద్రావణాలు ఏవైతే ఉన్నాయో ఈ ఇండికేటర్ సొల్యూషన్స్ ఏ విధంగా తయారు చేసుకుంటాము? వాటి గురించి ఇప్పుడు ఒకసారి చూద్దాం. మనము సూచికల గురించి మాట్లాడుకుంటున్నాం. సూచిక అంటే అసలు ఏంటి? ఈ సూచిక మనకి ఎక్కడ లభిస్తుంది? సింపుల్గా మాట్లాడుకుందాము అర్థమయ్యే విధంగా. పసుపు, మనం వంటల్లో వాడే పసుపు తీసుకొని దాన్ని ఎప్పుడైతే మనం నీటిలో కలిపి నీటి ద్రావణము, ఆ పసుపు ద్రావణం అనేది ఫామ్ చేస్తామో ఆ పసుపు ఒక సూచికలాగా ప్రవర్తిస్తుంది. అదేవిధంగా రెడ్ కలర్లో క్యాబేజీలు ఉంటాయి, క్యారెట్లు ఉంటాయి. వీటినన్నింటినీ కూడా ఎప్పుడైతే మనం పేస్ట్ ముద్దగా చేసి నీటిలో కలుపుతామో అవన్నీ సహజ సిద్ధమైన రంగుల్ని ఇస్తాయి. సహజ సిద్ధమైన డైస్, న్యాచురల్ డైస్ అంటాం వాటన్నిటిని కూడా. ఇవన్నీ కూడా మనకి సూచికలలాగా బిహేవ్ చేస్తాయి. అంటే దానికంటూ ఒక రంగు ఉంది. పసుపుకి ఎల్లో కలర్ ఉంది. దాన్ని ఎప్పుడైతే నువ్వు యాసిడ్తో కలిపావో దాని రంగు ఒకలా మారుతుంది. బేస్తో కలిపితే దాని రంగు ఒకలా మారుతుంది. న్యూట్రల్ సొల్యూషన్, తటస్థ ద్రావణము. తటస్థ ద్రావణం అంటే ఏంటంటే దానికి ఎలాంటి నేచరు ఉండదు. యాసిడ్లా ఉండదు, బేస్లా ఉండదు, తటస్థంగా ఉంటుంది, న్యూట్రల్గా ఉంటుంది. అలాంటి దాంట్లో ఈ ఇండికేటర్ సొల్యూషన్, సూచిక అనేది ఒక రకమైన రంగు ఇస్తుంది. అంటే దీని స్వభావం మారే కొద్దీ అది ఒక్కొక్క రంగునిస్తుంది. ఆ రంగు మారే విధానాన్ని బట్టి మనము అది ఎలాంటి పదార్థం అని మనం గమనించవచ్చు. మనం ఇక్కడ ఎందుకు ఆ సూచికల సొల్యూషన్స్, ఆ సూచికల ద్రావణాలు ఎందుకు తీసుకుంటున్నామంటే మనకి కంటికి కనపడాలి కదా అది ఎందుకు మారుతుందో. ఆ రంగు మారినప్పుడు మనకు అర్థమవుతుంది, ఓకే ఇది ఆమ్లము అని. ఆ రంగు కాకుండా మామూలు ఒట్టి నీళ్లు తీసుకున్నామంటే మనకి ఏమర్థమవుతుంది? కాబట్టి మనం ఈ సూచిక ద్రావణాలు అనేది తయారు చేసుకోవడం జరుగుతుంది. మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు నీటిలో పసుపు కలిపితే పసుపు ద్రావణం అవుతుంది. లేదు ఆ క్యాబేజీ ముద్దల్ని, రెడ్ క్యాబేజీలు ఉంటాయి, వాటిని బాగా పేస్ట్ చేసి కలిపితే అదొక కలర్ ఇస్తుంది. మనం చిన్నప్పుడు ఆడుకొని ఉంటాం, ఆకులన్నీ ముద్దగా చేస్తే ఒక పేస్ట్ వస్తుంది, గ్రీన్ కలర్ పేస్ట్. అది కూడా ఒక సూచికే. సూచికగా వాడుకుంటే సూచిక అవుతుంది, లేకపోతే సహజ సిద్ధమైన రంగులాగా ఉండిపోతుంది. కాబట్టి ఈ సూచికల సొల్యూషన్స్ మనం ఎలా తయారు చేసుకుంటామని, ఒక బీకర్లో మనము నీళ్లు తీసుకుంటాము. ఒక బీకర్లో ఎంతో కొంత ఎంఎల్ నీళ్లు తీసుకొని నువ్వు ఏదైతే పదార్థం తెచ్చుకున్నావో, పసుపు కానీ, లేకపోతే మందార పూలు కానీ, లేకపోతే మనకి ఆర్టిఫిషియల్గా తయారు చేసుకునే ఇండికేటర్స్ ఫినాఫ్థలీను, మిథైల్ ఆరెంజో అని, వాటి గురించి ఇప్పుడు మాట్లాడుకుంటాం ఎలాగో. ఇలాంటివన్నీ దాన్ని తెచ్చి ఏం చేసుకుంటామంటే ఈ నీటిలో వేసుకుంటావు చుక్కలు చుక్కలుగా, లేదు ఆ ముద్దలు ఉంటే ముద్దలుగా వేసుకుంటాము.
అవి కలిసిపోవటం వల్ల మనకి ద్రావణం అనేది ఫామ్ అవుతుంది, సొల్యూషన్. ద్రావణం అంటే ఏంటి అని మనం ఇంతకుముందే క్లియర్గా చెప్పుకున్నాము. ఒక ద్రావితము, ఒక ద్రావణి, ఒక సాల్యూటు, ఒక సాల్వెంటు కలిస్తే వచ్చేదే ఈ సొల్యూషను, ద్రావణము. మరి ఇక్కడ సాల్వెంట్ ఏంటి? నీళ్లు. సాల్యూట్ ఏంటి? సాల్యూట్ ఏంటి అంటే మనం ఏదైతే న్యాచురల్ డైస్ ఉంటాయో, సహజ సిద్ధంగా లభించే రంగులు ఉంటాయో అవి కలుపుతున్నాం కదా. ఫస్ట్ కేసులో సపోజ్ పసుపు అనుకుందాము, పసుపు కలుపుతున్నాం అనుకుందాం ఈ నీళ్ళలో. పసుపు కలుపుతుంటే ఆ పసుపు ఏమవుతుంది? ద్రావితము అవుతుంది, సాల్యూట్ అవుతుంది. ఆ విధంగా మనకు కొన్ని సొల్యూషన్స్ తయారవుతాయి. ఏంటి అంటే మనము ఒక్కొక్కటిగా చూద్దాము. మొట్టమొదటిది ఫినాఫ్థలీన్ అంటాము, ఫినాఫ్థలీన్ సొల్యూషన్ అంటాము, లేదా ఫినాఫ్థలీన్ ద్రావణము అంటాము. రెండవది మిథైల్ ఆరెంజ్, మిథైల్ ఆరెంజ్. ఇది కూడా మనకి ల్యాబొరేటరీలో దొరుకుతుంది. ఆర్టిఫిషియల్ కలర్స్ అనమాట ఇవన్నీ కూడా, ఫినాఫ్థలీను, మిథైల్ ఆరెంజ్. మరి నేచురల్గా సహజ సిద్ధంగా మనం తయారు చేసుకునే మూడవది ఏంటంటే, ఇది చాలా ఇంపార్టెంట్ మనం గుర్తుపెట్టుకోవడానికి, లైకెన్ లేదా లైచెన్ అంటాం వీటిని, దానికి సంబంధించిన ద్రావణము. ఇవి ఏంటి అంటే సముద్రాలలో కానీ చెరువుల్లో కానీ ఆ కింద అడుగు భాగాన మనకి నీటి జాతి కొన్ని మొక్కలు ఉంటాయి. అవి సహజ సిద్ధంగా మనకి ఒక కలర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఊదా రంగు అంటావు, మేవు కలర్ అంటావు, MAUVE మేవు కలర్ అంటాం. ఆ రంగును సహజ సిద్ధంగా ప్రొడ్యూస్ చేసే మెటీరియల్ అనమాట. మనకి ఏ విధంగా పసుపై సహజ సిద్ధంగా ఎల్లో కలర్ ఇస్తుందో, ఈ లైకెన్ అనే ఒక ఆ జాతి మొక్క ఏదైతే ఉంటుందో దాన్ని నువ్వు తెచ్చి దాన్ని రప్చర్ చేసి, అంటే దాన్ని నలిపి ముద్దగా చేసి నీళ్ళలో కలిపినప్పుడు ఒక ద్రావణం అనేది ఫామ్ అవుతుంది. అది ఏ రంగులో ఉంటుందంటే మేవు. దాన్ని మనము తెలుగులో ఊదా రంగు అంటాము. ఊదా రంగులో ఈ సొల్యూషన్ అనేది ఫామ్ అవుతుంది. దీంతోపాటు ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇండికేటర్ సొల్యూషన్ అంటే సూచిక ద్రావణం ఏంటి అంటే లిట్మస్. లిట్మస్ అంటాం దాన్ని మనము. ఈ లిట్మస్ మనకి రెండు రకాలుగా దొరుకుతుంది. ఒకటి రెడ్ లిట్మస్ పేపర్, రెడ్ లిట్మస్ పేపర్. రెండవది బ్లూ లిట్మస్ పేపర్. మొదటిది ఎరుపు లిట్మస్ కాగితము, అదేవిధంగా నీలిరంగు లిట్మస్ కాగితము. ఏంటి లిట్మస్ కాగితాలు అంటే, మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు లైకెన్ లేదా లైచెన్ అనే సొల్యూషన్లో ఉండే పదార్థం ఏదైతే ఉందో ఆ రంగుకి కారణమయ్యే పదార్థము అది లిట్మస్. కాబట్టి దీన్ని మనము ఏదైతే పేస్ట్ చేసామో ముద్దగా, దాన్ని ఏం చేస్తారంటే సహజంగా బాగా ప్రెస్ చేసి చపాతీ పిండిని ఒత్తినట్టు కర్రలతో ఒత్తి వాటిని మనకి ఎండబెడతారు. ఎండబెట్టి మనకి ల్యాబొరేటరీలో కాగితాల రూపంలో సన్నగా పలచటి రేకులుగా చేసి వాటిని మనము ఈ ఇండికేటర్ సొల్యూషన్గా వాడతాము, యాసిడ్లని బేస్లని టెస్ట్ చేయడానికి. అంటే ఇట్ ఈజ్ నథింగ్ బట్ లైకెన్ సొల్యూషన్ ద్రావణం లాగా చేయకుండా ఆ పేస్ట్ని మనము ఒత్తి కాగితం రూపంలో మార్చడము. రెండు ఒకటే మెటీరియల్, ఒకదాన్నేమో నీళ్ళలో కలిపాము, ఇంకొక దాన్ని నీళ్ళలో కలపకుండా ఒత్తి పేపర్లలాగా చేసి వాడుకుంటున్నాము. ఈ విధంగా మనకి నాలుగవ ఇండికేటరు, ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. ఎన్ని సంవత్సరాలైనా ఎక్కడ వర్క్ చేస్తున్నా కూడా మనకి ఈ కాన్సెప్ట్ మాత్రం మైండ్లో ఉండాలి. లిట్మస్ పేపర్ టెస్ట్ అనేది మనం చెప్పలేకపోతే మనం అసలు స్కూల్ స్టూడెంట్గా కూడా గుర్తించరు, టీచర్ని అయితే అసలు గుర్తించరు. ఈ లిట్మస్ పేపర్ టెస్ట్ అనేది గుర్తుండాలి. ఐదవది మరొక ఇండికేటర్ సొల్యూషన్ ఏంటంటే, ఇప్పుడు మనం చెప్పుకున్న ఆ పసుపు నీళ్ళ ద్రావణము, టర్మరిక్ సొల్యూషన్ అంటాము, పసుపు యొక్క ద్రావణము. అదేవిధంగా ఆరవది చివరిది ఏంటి అంటే హైబిస్కస్. హైబిస్కస్ని మనము తెలుగులో మందారం అంటాము, మందార పూలు. దీన్నే ఇంకొక పేరుతో ఏమి పిలుస్తారంటే చైనా రోజ్ అంటాము. మనకి టెక్స్ట్ బుక్లో చైనా రోజ్ అని ఒక 3-4 పేజీలు ఇచ్చాడు దీని గురించి. ఏంటి ఆ చైనా రోజ్ అంటే హైబిస్కస్, మందార పువ్వు. మందార పువ్వుని తీసుకొని వచ్చి బాగా దాన్ని పేస్ట్ లాగా చేసి నీళ్ళలో కలిపితే ఆ ఫామ్ అయ్యే సొల్యూషన్నే హైబిస్కస్ సొల్యూషన్ అంటాం మనము. ఆ మందార పువ్వు యొక్క ద్రావణము. సో ఓవరాల్గా మనము ఈ 6 రకాల సొల్యూషన్స్ తీసుకున్నాము. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఈ విధంగా ఒక బీకర్లో సొల్యూషన్ తయారు చేసుకున్న తర్వాత నీకు నచ్చిన ఒక్కొక్క పదార్థాన్ని టెస్ట్ చేయడం మొదలు పెడతావు. ఒక 10 పదార్థాలు ఇందాక మనం తీసుకున్నాం స్టార్టింగ్లో, వీడియో స్టార్టింగ్లో కొన్ని పదార్థాలు తీసుకున్నాము. బేకింగ్ సోడా కావచ్చు, లేకపోతే వెనిగర్ కావచ్చు, నిమ్మరసం కావచ్చు, ఇట్లాంటి పదార్థాలన్నీ తీసుకొని ఏం చేస్తావు, ఇప్పుడు ఒక్కొక్క సొల్యూషన్తో టెస్ట్ చేయాలి. టెస్ట్ చేస్తే ఏ విధంగా రంగు మారుతుందో గమనించి అది మనం యాసిడ్ బేస్ అనే చెప్తాం. ఇప్పుడు సపోజ్ నేను నిమ్మరసం తీసుకున్నాను. నిమ్మరసం తీసుకొని ఈ ఫినాఫ్థలిన్ సొల్యూషన్లో వేశాను. ఏం జరుగుతుంది అంటే యాసిడ్ ఎలాంటి రంగు ఇవ్వదు. ఆ ఫినాఫ్థలిన్ సొల్యూషన్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే నేను బేకింగ్ సోడా, వంట సోడాని తీసుకొని ఈ ఫినాఫ్థలిన్ సొల్యూషన్తో వేసాను, జనరల్గా ఎలా చేస్తామంటే వీటిని మనం ఏదైతే టెస్ట్ చేయాలనుకుంటున్నామో ఆ పదార్థానికి ఒక ద్రావణం తయారు చేసుకుంటాం. అంటే నిమ్మరసం అయితే నిమ్మరసంకి సంబంధించిన ద్రావణము, ఆ బేకింగ్ సోడా అయితే దానికి సంబంధించిన ద్రావణము తయారు చేసుకొని దాంట్లో ఏం చేస్తామంటే
మనం ఏదైతే ఈ సూచిక వాడుతున్నామో అది ఒక 4-5 చుక్కలు మాత్రమే వేస్తాం అంతే. అది సొల్యూషన్స్ బీకర్లు ఏం వాడము. అవి మనం బీకర్లలో ఉండేవి ఇవి. మనం ఏదైతే టెస్ట్ చేయాలనుకుంటున్నామో అవి బీకర్లలో ఉంటాయి. ఈ సూచిక అనేది ఏదైతే ఉందో అది జస్ట్ మనం 2-3 లేదా 4-5 చుక్కలు మాత్రమే ఈ సొల్యూషన్లో విడవడం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. కేవలం 4-5 డ్రాప్స్ మాత్రమే మనం వాడతాము. ఏంటది? సూచిక అనేది. ఆ 4-5 డ్రాప్లు వేయంగానే నీకు ఆ రంగు అనేది తెలిసిపోతుంది వెంటనే. ఉన్న రంగు ఉన్నట్టుందే, లేకపోతే కొత్త రంగు ఏదైనా వస్తుందా, కొత్త రంగు ఏదైనా వస్తే నోట్ చేయి. ఈ విధంగా మనకు ఉంటుంది. ఎగ్జాంపుల్ ఫినాఫ్థలిన్ గురించి మాట్లాడుకుంటున్నాం. యాసిడ్లో అంటే ఆమ్లంలో ఎలాంటి రంగు ఇవ్వదు. ఇప్పుడు మనము ఈ ఫినాఫ్థలిన్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం ఇందాక. ఫినాఫ్థలిన్ మనం ఏం చెప్పుకున్నాము? యాసిడ్లో అయితే ఎలాంటి రంగు ఇవ్వదు. యాసిడ్ సొల్యూషన్లో ఫినాఫ్థలిన్ డ్రాప్స్ చుక్కలు వేసినప్పుడు ఏం రంగు ఇవ్వదు. బేస్లోకి వచ్చేసరికి సినిమా ఇక్కడ వస్తుంది, స్టార్ట్ అవుతుంది. ఏంటంటే ఏ రంగు ఇస్తుందంటే పింక్ కలర్, లైట్ పింక్ కలర్. డార్క్ పింక్ కలర్ ఇచ్చిందంటే నువ్వు సూచిక ఎక్స్ట్రా వేసేసావు. అవసరం లేదు కదా. బేస్లో సూచిక నిన్ను ఎవరేమన్నారు? టెస్ట్ చేయడానికి వరకే నీకు ఆ సూచిక వాడాలి. కాబట్టి ఇక్కడ ఏ రంగు వస్తుందంటే లైట్ పింక్ కలర్ వస్తుంది. లైట్ పింక్ కలర్, ఇది గుర్తుపెట్టుకోవాలి. మరి తటస్థ ద్రావణంలో ఎలాంటి రంగు ఉండదు. ఎలాంటి రంగు ఉంటుందంటే ఈ ఇండికేటర్కి ఏదైతే రంగు ఉంటుందో, ఇది యాక్చువల్గా మనకి ఫినాఫ్థలిన్ అనేది పింక్ కలర్లో ఉంటుంది. కాబట్టి సేమ్ అదే కలర్ ఉంటుంది తటస్థ ద్రావణంలో. ఎలాంటి రియాక్షన్ జరగదు కాబట్టి మనము ఇలానే పెట్టేయచ్చు సింపుల్గా, ఏం జరగదని. తర్వాతది మిథైల్ ఆరెంజ్ విషయానికి వచ్చేసరికి ఎలాంటి కలర్స్ ఇస్తాయి? మిథైల్ ఆరెంజ్ అనేది స్వాభావికంగా అది ఆరెంజ్ కలర్లోనే ఉంటుంది ఈ సూచిక. ఇది ఎప్పుడైతే నువ్వు యాసిడ్ సొల్యూషన్లో ఏం కలర్ ఇస్తుందంటే రెడ్ కలర్ ఇస్తుంది, ఎరుపు రంగు ఇస్తుంది. ఎరుపు రంగు ఇస్తుంది. మరి బేస్లో వేస్తే ఏం రంగు ఇస్తుంది? పసుపు కలర్ ఇస్తుంది, ఎల్లో కలర్ ఇస్తుంది. ఇక్కడ దీన్ని మనం పసుపు రంగు అంటాము. తటస్థ ద్రావణంలో ఇంకా మనం ఇన్నిసార్లు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా నువ్వు ఏ ఇండికేటర్ అయినా వాడు, తటస్థ ద్రావణానికి దానికంటూ పర్టికులర్ స్వభావం అంటూ ఏది ఉండదు. కాబట్టి నువ్వు ఏ రంగు వేస్తే ఆ రంగు చూపిస్తుంది అది. కాబట్టి ఇది మిథైల్ ఆరెంజ్ అనేది ఆల్రెడీ ఆరెంజ్ కలర్ ఉంది కాబట్టి అది కూడా ఆరెంజ్ కలర్ వేస్తుందని స్పెషల్గా మనం మెన్షన్ చేయాల్సిన అవసరము లేదు. తర్వాత ఇది ఇంపార్టెంట్ మనకి. ఇన్ఫ్యాక్ట్ 7th ఉన్న లెసన్ మొత్తం కూడా ఈ 3-4 కాన్సెప్ట్ల మీదే ఉంటాయి. ఈ లైకెన్ సొల్యూషన్ ఏదైతే ఉందో మనకి ఇది ఏ రంగు ఇస్తుంది, దీని గురించి మాట్లాడుకుందాం. లైకెన్ సొల్యూషన్లో ఎప్పుడైతే నువ్వు ఈ యాసిడ్ సొల్యూషన్లో ఎప్పుడైతే లైకెన్ వేస్తావో, ఆ సూచికను వేస్తావో ఏ కలర్ వస్తుందంటే అగైన్ మళ్ళీ మనకి రెడ్ కలర్ రావటం మనం చూడొచ్చు. రెడ్ కలర్. మరి బేస్లో ఏమొస్తుందంటే ఈసారి గ్రీన్ కలర్ వస్తుంది, బాగా డార్క్ గ్రీన్ కలర్ వస్తుంది. మనకి ఇక్కడ ఆకుపచ్చ రంగు అంటాము. ఆకుపచ్చ రంగు వస్తుంది దేంట్లో అంటే బేస్లో. తటస్థ ద్రావణంలో అగైన్ నో కలర్. ఇక్కడికి వచ్చింది మనకి కింగ్ ఆఫ్ ద టెస్ట్. ఏది? లిట్మస్ పేపర్ టెస్ట్ అనేది ఇక నీకు మైండ్లోకి వచ్చేసేయాలి. ఎప్పుడైతే మనకి లిట్మస్ పేపర్ ఏ విధంగా ఉంటుందంటే ఇంత పేపర్స్ లాగా ఉంటాయి. మనకి ల్యాబ్లో ఖచ్చితంగా చూసే ఉంటారు అందరూ. ఎప్పుడైతే ఆ లిట్మస్ పేపర్ని తీసుకొని వచ్చి దీంట్లో ఈ విధంగా డిప్ చేస్తావో, ముంచుతావో, ఈ విధంగా ఉంటుంది లిట్మస్ పేపర్ అనేది సింపుల్గా షీట్స్ లాగా. ఆ పేపర్ని తీసుకొని వచ్చి ఎప్పుడైతే ఈ సొల్యూషన్లో డిప్ చేస్తావో ఆ డిప్ చేసినంత వరకు ఆ మునిగినంత భాగం ఏదైతే ఉందో అది రంగు మారటం మనం గమనించవచ్చు. ఇవి 2 రకాల రంగుల్లో మనకు లభిస్తాయి. ఒకటి రెడ్ లిట్మస్ పేపర్ అంటే ఎరుపు రంగు లిట్మస్ కాగితము, నీలి రంగు లిట్మస్ కాగితము, బ్లూ కలర్ లిట్మస్ పేపర్. రెండిటితో కూడా మనం టెస్ట్ చేయొచ్చు. ఫస్ట్ రెడ్ కలర్ లిట్మస్ పేపర్ తీసుకుందాము. ఎరుపు రంగుని తీసుకొని వచ్చి ఆమ్లంలో సొల్యూషన్లో పెట్టావు. ఏ కలర్ వస్తుంది? నథింగ్, నో రియాక్షన్, ఏం కలర్ రాదు. ఆ రెడ్ లిట్మస్ పేపర్ ఏదైతే ఉందో అలానే ఉంటుంది. కానీ అదే రెడ్ లిట్మస్ పేపర్ని నువ్వు అంటే ఇదే అని కాదు ఇంకోటి కొత్తది తీసుకొని బేస్ సొల్యూషన్లో క్షారంలో ఎప్పుడైతే పెడతావో ఏ కలర్ వస్తుంది? బ్లూ కలర్ వస్తుంది. నీలి రంగు రావటం మనం గమనించవచ్చు. నీలి రంగు. తటస్థ ద్రావణంలో ఎలాంటి రంగు ఉండదు మళ్ళీ. తర్వాతది బ్లూ లిట్మస్ పేపర్. ఇప్పుడు ఏ విధంగా అయితే చేసావో ఈసారి రెడ్ లిట్మస్ కాకుండా బ్లూ లిట్మస్ తీసుకొని మళ్ళీ పెట్టావు, యాసిడ్లో పెట్టావు. ఇక్కడ ఏమొస్తుందంటే రెడ్ కలర్ వస్తుంది. ఇక్కడ రెడ్ ఎరుపు రంగు వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది? ఏమీ రాదు. అంటే బ్లూ లిట్మస్ పేపర్ అనేది కేవలము యాసిడ్ని మాత్రమే మనకి రంగునిస్తుంది, బేస్ని రంగు ఇవ్వదు. అంటే ఈ బ్లూ లిట్మస్ పేపర్ కేవలము ఆమ్లాన్ని పరీక్షించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది అంటే అలా అర్థం చేసుకోకూడదు. అది ఆమ్లంలో మాత్రమే రంగు ఇస్తుంది అంటే మిగతా వాటిలో రంగు ఇవ్వట్లేదని కదా. మరి రంగు ఇవ్వకపోతే మనకేం అర్థం కావాలి? అది క్షారమైనా అయి ఉండాలి, లేకపోతే తటస్థ ద్రావణమైనా అయి ఉండాలి. అంతేగాని
అది కేవలం ఆమ్లానికే టెస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది అని మనం అనుకోకూడదు. ఏ ఇండికేటర్ అయినా కూడా మనకి అన్నిటిని టెస్ట్ చేయొచ్చు దాంతో. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రంగు ఇస్తుంది అంతే. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, బ్లూ లిట్మస్ అనేది ఇక్కడ రెడ్ కలర్ ఇస్తుంది, బేస్లో ఎలాంటి కలర్ ఉండదు, తటస్థ ద్రావణంలో కూడా ఎలాంటి కలరు ఉండదు. ఇది మనం చెప్పుకుంది. ఇప్పుడు 5వది టర్మరిక్ సొల్యూషన్, పసుపు యొక్క ద్రావణము. పసుపు ద్రావణం ఏ రంగు ఇస్తుంది? పసుపు ద్రావణము యాసిడ్లో పెద్దగా రంగు ఏమీ ఇవ్వదు, ఇచ్చినా కూడా మనకి రెడ్ కలరే ఆ పసుపు కలరే ఉంటుంది. ఈ క్షారానికి వచ్చేసరికి ఏమొస్తుందంటే రెడ్ కలర్ వస్తుంది, చాలా డిఫరెంట్గా. ఇప్పటిదాకా మనం రెడ్ అనేది కేవలము యాసిడ్కే చూసాము, బేస్కి రెడ్ ఎక్కడ వస్తుందంటే కేవలం నువ్వు పసుపు ఇండికేటర్ వాడినప్పుడు మాత్రమే రెడ్ కలర్ వస్తుంది. సో ఎప్పుడైతే నువ్వు ఈ పసుపు యొక్క ద్రావణాన్ని వాడతావో బేస్ అనేది రెడ్ కలర్ ఇవ్వటం మనం చూడొచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మనము ఇంట్లో కూడా చేయొచ్చు, క్లాస్ రూమ్స్లో కూడా మనకి చేయిస్తారు ఎక్స్పెరిమెంట్ని సింపుల్గా. ఎట్లా అంటే సబ్బు నీళ్ళు అనేది మనం క్షారం అని చెప్పుకున్నాం. సబ్బు నీళ్ళు కలిపిన తర్వాత ఏం చేస్తామంటే కొంచెం సబ్బు నీళ్ళు బయటకు తీసుకొని దాంట్లో ఈ పసుపు సొల్యూషన్ వేసినప్పుడు అది మనకి రెడ్ కలర్లో వస్తుంది. మనము దాన్ని రంగుగా తయారు చేసుకుంటాము. జనరల్గా హోలీలప్పుడు కూడా ఈ రంగు మనం వాడుకుంటాము. సబ్బు నీళ్ళల్లో ఎప్పుడైతే పసుపు నీళ్ళు కలుపుతో రెడ్ కలర్ వస్తుంది, దాన్ని హోలీకి ఆడుకోవడానికి రంగు నీళ్ళుగా మనం వాడుకుంటాము ఈ సొల్యూషన్తో. మనకి తెలియకుండానే మనము జనరల్గా డైలీ ఈ ఇండికేటర్ టెస్ట్ అనేది చేస్తూనే ఉన్నాము, కానీ అది క్షారానికి సంబంధించిన టెస్ట్ అనేది మనకి ఐడియా ఉండదు అంతే. చివరిది హైబిస్కస్ సొల్యూషను, మందారానికి సంబంధించిన ఆ మందార పువ్వు ఏదైతే ఉందో దాంతో తయారు చేసిన సొల్యూషను, చైనా రోజ్ సొల్యూషన్ అంటాము. ఈ చైనా రోజ్ సొల్యూషన్ అనేది స్వాభావికంగా ఏ కలర్లో ఉంటుందంటే మెగెంటా అంటాము ఇంగ్లీష్లో. మెగెంటా అంటే ఒక రకమైన రెడ్ కలర్ ఉంటుంది, పూర్తి రెడ్ కాకుండా, అదేవిధంగా పూర్తి వైట్ కాకుండా మనకి ఆ మెరూన్ కలర్ నీళ్ళలో కలిస్తే ఏ విధమైన రంగు వస్తుందో మెగెంటా అంటాము. ఒకసారి గూగుల్ చేసి చూడండి మెగెంటా కలర్ ఏ విధంగా ఉంటుందని, లేకపోతే హైబిస్కస్ సొల్యూషనే గూగుల్ చేసి చూడండి, ఒక ఐడియా వస్తుంది. ఈ హైబిస్కస్ సొల్యూషన్ని ఎప్పుడైతే యాసిడ్లో వేస్తావో, అంటే ఆ మందారానికి సంబంధించిన ద్రావణాన్ని ఆమ్లంలో వేసినప్పుడు ఏ రంగు వస్తుంది అంటే రెడ్ అనేది ఇంకా కాన్స్టెంట్ కలర్. మనకి యాసిడ్ ఎక్కడైనా రెడ్ కలరే దాదాపు వస్తూ ఉంటుంది. రెడ్ లేదా పింక్ కలర్ రావటం మనం ఇక్కడ గమనించవచ్చు ఈ హైబిస్కస్ మందారానికి సంబంధించిన సొల్యూషన్తో. ఇదే సొల్యూషన్ని నువ్వు క్షారంలో వేసావు, బేకింగ్ సోడా లాంటి సొల్యూషను, సబ్బు నీళ్ళ సొల్యూషను, లేకపోతే అమోనియం హైడ్రాక్సైడ్ లాంటి సొల్యూషన్లో వేసినప్పుడు ఎలాంటి కలర్ వస్తుందంటే గ్రీన్ కలర్ వస్తుంది. గ్రీన్ లేదా బ్లూ కలర్ని రావటం మనం చూడొచ్చు. ఆ రెండు కలిసి ఉన్న కలర్లు రావటం మనం చూడొచ్చు దీంట్లో. యాజ్ యూజువల్గా ఇక్కడ మనకి ఎలాంటి కలర్ రాకపోవటం మనం గమనించవచ్చు. ఇది ఓవరాల్గా మనకి ఈ ఇండికేటర్ సొల్యూషన్కి సంబంధించిన ఎంటైర్ డేటా. ఈ టేబుల్ కనుక మన చేతిలో ఉంటే ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక బిట్ అనేది మన జేబులో ఉన్నట్టే కంపల్సరీ. ఎందుకంటే ఈ యాసిడ్ బేస్ ఎలాంటి రంగు ఇస్తుంది అని అడగటం అనేది చాలా సింపుల్ క్వశ్చను ఆస్పిరెంట్స్ని కన్ఫ్యూజ్ చేయడానికి. ఎందుకంటే ఈజీగా కన్ఫ్యూజ్ అయిపోతారు ఈ కొంచెంలోనే. రెడ్ ఇస్తున్నా గ్రీన్ ఇస్తున్నా ఆలోచించుకుంటూ కూర్చుంటారు. ఈలోపు టైం అనేది అయిపోతుంది. ఎగ్జామినర్కి కావాల్సింది కూడా అదే, టైంని కన్జ్యూమ్ చేయించడానికి, ఈ ఫిల్టర్ చేయడానికి. మనం ఆస్పిరెంట్స్ అందరినీ ఈజీగా ఫిల్టర్ అయిపోతారు ఇక్కడ ఈ కొంచెంలో. అదేవిధంగా నీకు ఎప్పుడైతే దీని మీద అవగాహన అనేది ఉంటుందో ఇంతసేపు ఆలోచించవు, వెంటనే ఆన్సర్ వచ్చేసి పెట్టేసి ఇంకో బిట్కి వెళ్ళిపోతావు. కాబట్టి దీనికి సంబంధించిన టేబుల్ని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని దీనికి సంబంధించిన నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంతకు ముందే చెప్పుకున్నాము, ఆమ్లాలు క్షారాలు చెప్పడానికి కేవలం రుచి అనేదే ఒక ప్రామాణికం కాదు అని. దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఒకసారి చూద్దాం. మనం ఎప్పుడైతే కాఫీ మనం రోజు తాగుతూ ఉంటాము, ఎప్పుడైనా అది పుల్లగా అనిపించిందా? పుల్లగా ఎప్పుడు అనిపించదు. అది ఆ సోర్ టేస్ట్ అనేది ఇవ్వదు, నాట్ సోర్. మరి దీన్ని మనం ఏ విధంగా చెప్పొచ్చు? తటస్థ ద్రావణమా లేకపోతే బేసా? ఎందుకంటే పుల్లగా లేదంటున్నాం కదా. కానీ కాఫీ అనేది ఒక యాసిడ్. ఎప్పుడైతే మనం కాఫీని ఇందాక మనం చెప్పిన ఆ ఇండికేటర్ సొల్యూషన్స్తో, ఆ ఇండికేటర్స్తో ఎప్పుడైతే పరీక్ష చేస్తామో అది యాసిడ్కి సంబంధించిన టెస్ట్ ఇస్తుంది, కానీ బేస్కి సంబంధించిన టెస్ట్ ఇవ్వదు. కాబట్టి అందుకే మనం ఏం చెప్తున్నామంటే ఈ రుచి టేస్ట్ అనేది ఏదైతే ఉందో అది ప్రామాణికం కాదు, దాని యొక్క కెమికల్ రియాక్షన్ మాత్రమే ప్రామాణికం. ఈ పాయింట్ అనేది ఖచ్చితంగా మైండ్లో ఉంచుకోవాలి. గుర్తు లేదు అన్నప్పుడల్లా నువ్వు కాఫీ గుర్తు చేసుకో. కాఫీ అనేది పుల్లగా ఉందా? లేదు. మరి అది బేసా? కాదు. ఎందుకంటే కెమికల్ రియాక్షను యాసిడ్కి సంబంధించిన కెమికల్ రియాక్షన్ ఇస్తుంది. కాబట్టి కాఫీ ఈజ్ అన్ యాసిడ్. నమ్మకం కుదరకపోతే మరొక టెస్ట్ చేద్దాం. ఏం టెస్ట్ చేద్దాం? డైల్యూటెడ్ HNO3 నైట్రిక్ యాసిడ్ అనేది మనకి ల్యాబ్లో ఉంటుంది. స్ట్రాంగ్ యాసిడ్స్ జోలికి ఎప్పుడు వెళ్ళొద్దు. డైల్యూటెడ్ యాసిడ్స్ టీచర్ని అడిగి తీసుకోండి. మీరు టీచర్ అయితే పిల్లలకి డైల్యూట్ చేసి ఇవ్వండి. డైల్యూటెడ్ HNO3 ఎప్పుడైతే తీసుకుంటామో అది కూడా మనకి అదేం పుల్లటి స్వభావం ఉండదు, పుల్లటి రుచి ఉండదు.
పొరపాటున నాలుకకి తగిలినప్పుడు అర్థమవుతుంది. అదే పనిగా కావాలని మరి రుచి చూడాల్సిన అవసరం లేదు, నాలుక కాలిపోతుంది. కాబట్టి ఇది కూడా నీకేమి పుల్లటి రుచి ఉండదు. కానీ ఇదేంటిది, నైట్రిక్ యాసిడ్ అనేది కూడా ఒక యాసిడే. అదేవిధంగా మనకి చాలా సొల్యూషన్స్ ఉంటాయి. మనం రోజు తాగే సోడా వాటర్ అనుకుందాము. సోడా వాటర్ గురించి కూడా మనం చెప్పుకున్నాము. నీటిలో ఎప్పుడైతే కార్బన్ డైఆక్సైడ్ని అధిక పీడనంతో లోపలికి కరిగించే ప్రయత్నం చేస్తామో, అంటే సాలిడ్ ఇన్ లిక్విడ్ టైప్ ఆఫ్ సొల్యూషన్ అని చెప్పుకున్నాము, హెటెరోజీనియస్ మిక్స్చర్, విజాతి మిశ్రమము అని. ఈ సోడా వాటర్ ఏదైతే ఉందో, అంటే కార్బన్ డైఆక్సైడ్ని నీటిలో అధిక పీడనంతో కలిపినప్పుడు ఎలాంటి సొల్యూషన్ ఫామ్ అవుతుందంటే H2CO3 అనేది ఫామ్ అవుతుంది. దీన్ని మనం ఏమంటామంటే కార్బోనిక్ యాసిడ్ అంటాము, కార్బోనిక్ యాసిడ్. మరి ఇది ఎలాంటి పుల్లటి రుచి ఇవ్వట్లేదు కదా. నిమ్మకాయ సోడా తాగి పుల్లటి రుచి ఇస్తుందని చెప్పవాకండి. నిమ్మకాయ సోడా కాదు, ప్యూర్ సోడా. ప్యూర్ సోడా అంటే నీళ్ళల్లో కార్బన్ డైఆక్సైడ్ కలిపినప్పుడు మనం రుచి చూస్తే అదేం పుల్లటి రుచి ఇవ్వదు. అంత మాత్రాన అది యాసిడ్ కాకుండా పోయిందా, ఆమ్లం కాకుండా పోయిందా అంటే కాదు. దాన్ని మనం కార్బోనిక్ ఆమ్లము, కార్బోనిక్ యాసిడ్ అంటాము. దాన్ని టెస్ట్ చేసినప్పుడు ఫినాఫ్థలిన్లో రంగు ఇయ్యదు, మెథైల్ ఆరెంజ్లో రెడ్ రంగు ఇస్తుంది, రెడ్ కలర్ ఎరుపు రంగు ఇస్తుంది. ఈ విధంగా మనకి ఆమ్లానికి సంబంధించిన రియాక్షన్ ఇస్తుంది. కాబట్టి మనం దీన్ని ఏమంటామంటే కార్బోనిక్ యాసిడ్ అంటాము. ఈ విధంగా చాలా ఆమ్లాలు, క్షారాలు వాటికి సంబంధించిన టేస్ట్ అనేది ఇవ్వదు, కానీ కెమికల్ రియాక్షన్ అనేది ఇస్తుంది. సో ఇట్ ఈస్ క్లియర్లీ ఎవిడెంట్. ఏంటి అంటే మనకి కెమికల్ రియాక్షనే ప్రామాణికము, రుచి అనేది ప్రామాణికము కాదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశము. తర్వాత మనకి ఉన్న టాపిక్ ఏంటంటే తటస్థీకరణ చర్య, తటస్థ ద్రావణాలు. ఇందాక మనం ఇక్కడ చూసాం తటస్థ ద్రావణాలు. ఈ తటస్థ ద్రావణాలు ఏ విధంగా ఫామ్ అవుతాయి? ఏ విధంగా ఫామ్ అవుతాయంటే మనము క్షారము బేస్ అనే పేరు ఎందుకు వచ్చిందని చెప్పుకున్నాము. బేస్ అనేది ఇట్ ఈస్ ద స్టార్టింగ్ మెటీరియల్. వెన్ ఇట్ రియాక్ట్స్ విత్ ఎన్ యాసిడ్ ఇట్ ప్రొడ్యూసెస్ ఎ సాల్ట్. సో సాల్ట్ ఫామ్ అవ్వడానికి, లవణము అనేది ఫామ్ అవ్వడానికి ఇది మనకి స్టార్టింగ్ మెటీరియల్గా ఉంది. కాబట్టి ఈ క్షారం అనేది, అందుకని మనం దాన్ని బేస్ అంటున్నాము. సో ఈ యాసిడ్ బేస్ ఏదైతే మనం కలిపి లవణాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నామో, సాల్ట్ అనే దాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నామో, ఈ రసాయన చర్యను ఏమంటామంటే తటస్థీకరణ చర్య అంటాము. ఇంగ్లీష్లో న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటాము. ఇప్పుడు ఆ న్యూట్రలైజేషన్ రియాక్షన్ గురించి చూద్దాము. న్యూట్రలైజేషన్ రియాక్షన్ అనేది ఎలా జరుగుతుంది, వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్, అదేవిధంగా ఈ రియాక్షన్ మన జీవితంలో ఎంత ఇంపార్టెంట్ అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఏం చేస్తామంటే ఈ విధంగా ఒక స్టాండ్ తీసుకుందాము. ఈ విధంగా ఒక స్టాండ్ ఉంటుంది మనకి ల్యాబొరేటరీలో. స్టాండ్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనము ఒక కోనికల్ ఫ్లాస్క్ అనేది తీసుకుంటాం. కోనికల్ ఫ్లాస్క్ అంటే ఏంటి అంటే ఒకసారి ల్యాబ్కి వెళ్తే అర్థమవుతుంది కోనికల్ ఫ్లాస్క్ అనేది ఎట్లుంటుందో. ఈ విధంగా ఉంటుంది కోనికల్ ఫ్లాస్క్ మనకి ల్యాబ్లో. తర్వాత ఈ స్టాండ్కి పైభాగాన బ్యూరెట్ ఉంటుంది. బ్యూరెట్ అంటే పొడుగ్గా ఉన్న ఒక గాజు గొట్టం లాంటిది ఉంటుంది, దాన్ని బ్యూరెట్ అంటాము. ల్యాబ్లో ఒకసారి చూడండి, దీన్ని బ్యూరెట్ అంటాము. దాన్ని ఏం చేస్తామంటే ఈ విధంగా తగిలిస్తాం బ్యూరెట్ని. దానికి కింద వైపు సన్నటి గొట్టం ఉంటుంది. ఈ విధంగా ఇది బ్యూరెట్ అంటాము. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను ఈ కింద ఏదైతే ఉందో దీన్ని మనము కోనికల్ ఫ్లాస్క్ అన్నాము. కోనికల్ ఫ్లాస్క్. ఈ పైన ఉన్నదాన్ని బ్యూరెట్ అన్నాము. తెలుగులో బ్యూరెట్ 2 అంటాం, అంతకుమించి ఏముంటుంది. ఇది కోనికల్ ఫ్లాస్క్. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ కోనికల్ ఫ్లాస్క్లో నేను ఒక సొల్యూషన్ తీసుకుంటున్నాను, హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని తీసుకుంటున్నాను. నేను హైడ్రోక్లోరిక్ ఆమ్లము HCl అంటాం దాన్ని మనము. HCl అంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లము. దాన్ని మనము డైల్యూట్ చేసి తీసుకుంటున్నాను. ఈ డైల్యూట్ అంటే ఏంటి అసలు? డైల్యూట్ అంటే ఏంటంటే సజల ద్రావణము అంటాం మనం దాన్ని తెలుగులో. సజల ద్రావణము అంటాము. దాన్నే డైల్యూటెడ్ సొల్యూషన్ అంటాము. డైల్యూటెడ్ సొల్యూషన్ అంటే ఏదైనా ఒక పదార్థం, సపోజ్ ఏ అనే ఒక పదార్థాన్ని ఏం చేస్తామంటే వాటర్తో కలుపుతాము. వాటర్తో కలిపినప్పుడు దాని యొక్క సొల్యూషన్ ఫామ్ అవుతుంది. దాన్నే మనము డైల్యూటెడ్ సొల్యూషన్ అంటాము. దాని యొక్క గాఢత తగ్గించడానికి. సపోజ్ నిమ్మరసం అనేది యాసిడ్ అనుకున్నాం కదా. నిమ్మకాయ తీసుకొని డైరెక్ట్గా నోట్లో పిండుకుంటామా? లేకపోతే బత్తాయికాయలు తీసుకొని డైరెక్ట్గా నోట్లో పిండుకుంటామా? తట్టుకోలేము ఆ పులుపు మనము. కాబట్టే దాంట్లో మనము నీళ్ళు యాడ్ చేసుకుంటాము, పంచదార యాడ్ చేసుకుంటాము, రకరకాల సోడా యాడ్ చేసుకుంటాము. ఇన్ని చేసి కానీ మనం దాన్ని తాగలేము. ఎందుకు? దాని గాఢత అనేది ఎక్కువ ఉంది. కాబట్టి ఈ ప్రయోగాలు చేసేటప్పుడు కూడా మనకి ఆ గాఢత మనం తట్టుకోలేము. కాబట్టే నీటితో కలిపినప్పుడు అది సజల ద్రావణము, డైల్యూటెడ్ సొల్యూషన్ అవుతుంది. అలాంటి డైల్యూటెడ్ HClని ఈ కోనికల్ ఫ్లాస్క్లో తీసుకున్నాం. ఏది మనం మాట్లాడాలనుకున్నా కూడా దాని వెనక ఇంత ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది మనం అర్థం చేసుకోవడానికి. డైల్యూటెడ్ HCl అనేది కోనికల్ ఫ్లాస్క్లో తీసుకున్నాము. బాగుంది. ఇప్పుడు ఏం చేశానంటే దీంట్లో ఈ బ్యూరెట్లో ఏం తీసుకున్నానంటే డైల్యూటెడ్ సోడియం హైడ్రాక్సైడ్ని తీసుకున్నాను. సేమ్ అదేవిధంగా అక్కడ మనం చెప్పుకున్న విధంగానే ఆ సోడియం హైడ్రాక్సైడ్ ఏవైతే మనకి ల్యాబ్లో పెల్లెట్స్, చిన్న చిన్న
గుళికలు అంటాము, పెల్లెట్స్ అంటాము. వాటిని మనం నీటిలో కలిపినప్పుడు ఈ డైల్యూటెడ్ NaOH సొల్యూషన్ అనేది మనకి ఫామ్ అవుతుంది. డైల్యూటెడ్ NaOH సొల్యూషన్ అంటే సజల ద్రావణము దాన్ని ఫామ్ అవుతుంది. దాన్ని ఈ బ్యూరెట్లో నింపుతాం, మనము బ్యూరెట్లో నింపడం జరుగుతుంది. దీంట్లోనేమో డైల్యూటెడ్ HCl ఉంది. అయితే బ్యూరెట్లో దీంతో పాటు మనం ఏం చేస్తామంటే కోనికల్ ఫ్లాస్క్లో డైల్యూటెడ్ HClతో పాటు ఏమి యాడ్ చేస్తామంటే ఫినాఫ్థలిన్ సూచికను వాడతాం, ఫినాఫ్థలిన్ ఇండికేటర్. మరి మనం ఇండికేటర్ ఎంత వాడతామని చెప్పుకున్నాము? 4 నుంచి 5 చుక్కలు, అంతే. 4 నుంచి 5 చుక్కలు దీంట్లో యాడ్ చేసాము. కాబట్టి ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ డైల్యూటెడ్ HCl ప్లస్ ఫినాఫ్థలిన్, రెండు కూడా కలిపి ఉన్నాయి ఈ కోనికల్ ఫ్లాస్క్లో. డైల్యూటెడ్ HCl, ఫినాఫ్థలిన్ రెండు కలిపి ఉన్నాయి ఈ కోనికల్ ఫ్లాస్క్లో. ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైతే మనము సజల ద్రావణం తయారు చేసేటప్పుడు డిస్టిల్డ్ వాటర్, స్వేదన జలము అంటారు దాన్ని, అది మాత్రమే వాడాలి. మనకి తెల్లటి డబ్బాలు ఉంటాయి ల్యాబ్లో, ఆ తెల్లటి డబ్బాల మీద ఈ విధంగా దాని మీద ట్యూబ్ ఉంటుంది. ఇలాంటి తెల్లటి డబ్బాల మీద ఈ విధంగా దాని మీద ట్యూబ్ ఉంటుంది. అలా ఆ నీటిని మాత్రమే ప్రయోగాలలో వాడాలి. మనకి దగ్గరలో ట్యాప్ ఉంది, అంత దూరం వెళ్ళలేని ట్యాప్లో నీళ్ళు ఇవన్నీ వాడామంటే మనకి ఆ ప్రయోగం అనేది సరిగా రాదు. ఈ డిస్టిల్డ్ వాటర్నే వాడాలి. వీటినే మనము స్వేదన జలము అంటాము, స్వేదన జలము లేదా డిస్టిల్డ్ వాటర్ అంటాం దీన్ని, డిస్టిల్డ్ వాటర్. ఈ డిస్టిల్డ్ వాటర్ ఏ విధంగా వస్తుందంటే మనము పదార్థాలను వేరు చేయుట అనే కాన్సెప్ట్లో చివరిగా చెప్పుకున్న ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది, కండెన్సేషన్ అని చెప్పుకున్నాం. ఈ కండెన్సేషన్ అనేది ఎట్లా చేసాం మనం ఆ పాఠంలో? ఫస్ట్ నీటిని మరిగించాము, నీటిని మరిగించిన తర్వాత నీటి ఆవిరి వచ్చింది. హై ఎనర్జీ ఉన్న నీటి ఆవిరి ఎప్పుడైతే చల్లని ఉపరితలాన్ని తాకిందో, ఐస్ గడ్డలో ఉన్న ఒక స్పూన్ని తీసుకున్నాం మనం అక్కడ, ఆ చల్లటి ఉపరితలాన్ని తాకినప్పుడు ఎనర్జీని కోల్పోయి తిరిగి నీటి చుక్కలుగా మారటం గమనించాము. అంటే నీటి ఆవిరిగా మార్చి దాన్ని మళ్ళీ నీటి చుక్కలుగా మార్చి కలెక్ట్ చేసిన వాటర్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ప్యూర్ వాటర్, ఇంకా దాంట్లో ఎలాంటి మలినాలు ఉండవు. ఆ వాటర్ని మనం ఏమంటామంటే డిస్టిల్డ్ వాటర్ అంటాము. ఇంత ప్రాసెస్ చేసి డిస్టిల్డ్ వాటర్ మనకి క్యాన్స్లో ల్యాబొరేటరీలో పెడతారు, 6th నుంచి 10th అయినా, తర్వాత మనం హయ్యర్ స్టడీస్ అయినా. కానీ స్టూడెంట్స్ ఈ వాటర్ వాడరు, ట్యాప్లో ఉన్న వాటర్ వాడతారు. మనము ఆ ప్రయోగాలు అనేవి అట్మోస్ట్ క్లారిటీతో, పిన్ పాయింట్ అక్యురసీతో రావాలని మనము ఇంత చేసి మనం డిస్టిల్ వాటర్ పెడితే ట్యాప్ నీళ్ళు వాడతారు. దానికి ఎవరేం చేస్తాం మనం? సో ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుంటున్నాం మనము, ఇవి ప్రయోగం గురించి. దీంట్లో డైల్యూటెడ్ HCl అదేవిధంగా ఫినాఫ్థలిన్ తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసరికి డైల్యూటెడ్ NaOH సొల్యూషన్, అంటే దీన్నే మనం ఏమంటామంటే సోడియం హైడ్రాక్సైడ్ అంటాం. దీన్ని ఈ పేర్లు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ నుంచే మనకి స్టార్ట్ అవుతాయి ఇంకా మనకి హయ్యర్ స్టడీస్కి వెళ్ళే కొద్దీ. సోడియం హైడ్రాక్సైడ్ అంటాము, తెలుగులో కూడా సోడియం హైడ్రాక్సైడ్ అనే అంటాము. కాకపోతే వీటికి ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి. ఏంటంటే కాస్టిక్ సోడా అంటాం దీన్ని. కాస్టిక్ సోడా ఏంటి? కాస్టిక్ సోడా NaOHనే కాస్టిక్ సోడా అనేది. ఎప్పుడైతే ఈ డైల్యూటెడ్ NaOH సొల్యూషన్ ఉందో దీనికి ఇంకొక పేరు కూడా ఉంది, దాన్ని ఏమంటామంటే లై అంటాము, LYE లై, తెలుగులో లై ద్రావణము అంటాం దీన్ని. కాబట్టి ఎగ్జామ్లో ఎప్పుడైనా మనకి లై ద్రావణం ఆమ్లమా క్షారమా అంటే మాకు తెలియదు అనే ఆప్షన్ టిక్ కొట్టి రాకుండా లై ద్రావణం అంటే డైల్యూటెడ్ NaOH సొల్యూషనే, కాబట్టి కళ్ళు మూసుకొని ఇట్ ఈస్ ఎ బేస్ సొల్యూషన్, క్షారము అని ఆన్సర్ చేసి రావచ్చు. అదేవిధంగా కాస్టిక్ సోడా అన్న, సోడియం హైడ్రాక్సైడ్ అన్న, ఇవన్నీ కూడా ఈ NaOHే. ఇప్పుడు ఈ ప్రయోగంలో ఏం చేస్తామంటే ఇక్కడ మనకి ఒక చిన్న స్టాపర్ ఉంటుంది. ఆ స్టాపర్ని ఓపెన్ చేసినప్పుడు సింపుల్ మనకి ట్యాప్ లాగే అది ఓపెన్ చేసినప్పుడు ఏంటంటే దీంట్లోంచి ఒక్కొక్క డ్రాప్ కిందకు పడటం మనం గమనించవచ్చు. దేంట్లోకి పడతాయి? కోనికల్ ఫ్లాస్క్లోకి పడతాయి. కోనికల్ ఫ్లాస్క్లో ఏముంది? ఆల్రెడీ డైల్యూటెడ్ HCl, ఫినాఫ్థలిన్ ఉంది. ఎప్పుడైతే ఈ సోడియం హైడ్రాక్సైడ్ చుక్కలు దీంట్లో పడటం ప్రారంభించిందో కొంత సమయానికి ఏం జరుగుతుందంటే దీంట్లో ఉన్న సొల్యూషన్ మొత్తం పింక్ కలర్లోకి మారటం మనం గమనించవచ్చు. ఎందుకు మారింది అంటే మనం చెప్పుకున్నాం ఇందాక ఇండికేటర్స్ చెప్పుకునేటప్పుడు, ఫినాఫ్థలిన్ దేంతో ఇస్తుంది పింక్ కలరు? దేంతో ఇస్తుంది పింక్ కలర్ అంటే బేస్తో ఇస్తుంది. కానీ మరి దీంట్లో యాసిడ్ ఉంది కదా, కలర్ ఎందుకు ఇవ్వలేదు ఇంతవరకు అంటే యాసిడ్లో కలర్ ఇయ్యదు. ఎప్పుడైతే నువ్వు బేస్ని యాడ్ చేస్తూ ఉన్నావో దీని యొక్క కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిపోయింది యాసిడ్ది, అంటే దాని యొక్క గాఢత తగ్గిపోయింది. దీని యొక్క గాఢత ఇంకా పెరగటం మొదలవుతుంది. అంటే సపోజ్ ఎగ్జాంపుల్గా అనుకుందాము, దాని యొక్క వాల్యూమ్ 10 ml ఉంది అనుకుందాం మనం యాడ్ చేసినప్పుడు, దాంట్లో ఫినాఫ్థలిన్ యాడ్ చేసాం, ఎలాంటి రంగు ఇవ్వలేదు. దాంట్లో ఒక్కొక్క చుక్క పడుతున్నప్పుడు ఈ 10 ml ముందు అది ఎంత చాలా తక్కువ కదా. యాడ్ చేసే కొద్దీ టైం గడిచే కొద్దీ సపోజ్ 11 ml ఈ సోడియం హైడ్రాక్సైడ్ వచ్చింది అనుకున్నాం. మరి ఇప్పుడు దేని యొక్క మోతాదు ఎక్కువ ఉంది? బేస్ యొక్క మోతాదు ఎక్కువ ఉంది. ఎప్పుడైతే బేస్ యొక్క మోతాదు, క్షారం యొక్క మోతాదు పెరిగిందో వెంటనే దీనిలో ఉన్న ఫినాఫ్థలిన్ దాంతో రియాక్ట్ అయిపోయి మనకి పింక్ కలర్ అనేది ఇవ్వటం స్టార్ట్ అవుతుంది. పింక్ కలర్ మనకి ఏ సమయం దగ్గర అయితే పింక్ కలర్ ఇచ్చిందో దాన్ని మనము పాయింట్ ఆఫ్ న్యూట్రలైజేషన్ లేకపోతే పాయింట్ ఆఫ్ ఈక్వివాలెన్స్ అంటాము మనము ఇంగ్లీష్లో. పాయింట్ ఆఫ్ న్యూట్రలైజేషన్
అంటే అప్పటి వరకు కోనికల్ ఫ్లాస్క్లో ఉన్న సొల్యూషను ఏ స్వభావం కలిగి ఉంది? ఆమ్ల స్వభావము. దీంట్లో ఉన్నది క్షార స్వభావము. నువ్వు ఎప్పుడైతే క్షారాన్ని కొంచెం కొంచెం చుక్కలుగా వేస్తున్నావో ఆమ్లము క్షారము కలిసిపోయి తటస్థమైన ద్రావణాన్ని ఇచ్చింది. ఇంకా దానికి ఎలాంటి స్వభావం ఉండదు, న్యూట్రల్గా చప్పగా మన నీళ్లు ఉన్నట్టే ఉంటాయి ఇంకా అవి. సో ఈ టోటల్ ప్రాసెస్ని ఏమంటామంటే న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటాము, అంటే తటస్థీకరణ చర్య. ఇప్పుడు దీన్ని మనం ఒక చిన్న ఈక్వేషన్లో రాస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. మనం తీసుకుంది ఏంది ఇక్కడ? డైల్యూటెడ్ HCl హైడ్రోక్లోరిక్ ఆమ్లం తీసుకున్నాం. దాంతోపాటు బ్యూరెట్లో తీసుకుంది ఏంటి? సోడియం హైడ్రాక్సైడ్. ఈ రెండు రియాక్ట్ అయినప్పుడు మనకి ఏం ఫామ్ అయింది అంటే సాల్ట్ అనేది ఫామ్ అవుతుంది, సాల్ట్. అదేవిధంగా H2O వాటర్, దీంతోపాటు ఉష్ణం వెలువడుతుంది, హీట్. ఈ కోనికల్ ఫ్లాస్క్ని ఇట్లా పట్టుకున్నాం అనుకో, దీని అంచుల మీద, లోపల చేయబెట్టి కాదు, దీని అంచుల మీద పట్టుకున్నప్పుడు ఆ ఉష్ణము వేడి అనేది మన చేతికి తగలటం మనం గమనించవచ్చు. ఎక్కడి నుంచి వచ్చింది వేడి? ఇప్పటిదాకా లేదు కదా. ఈ న్యూట్రలైజేషన్ ప్రాసెస్ ఏదైతే జరిగిందో ఈ పింక్ కలర్లో మారి ఈ రెండు కలిసి రియాక్ట్ అయ్యాయి కదా ఇప్పటిదాకా, ఆ రియాక్షన్ వల్ల మనకి ఈ వేడి అనేది ఉత్పత్తి అయింది. దీన్ని మనము ఉష్ణము అంటున్నాము, ఉష్ణము. అదేవిధంగా నీరు దాని నుంచి జనరేట్ అవుతుంది. వీటన్నిటికన్నా ముఖ్యంగా లవణము అనేది జనరేట్ అవుతుంది, లవణము, సాల్ట్ అంటాము. ఇప్పుడు దీన్ని మనము ఒక స్టాండర్డైజ్డ్ రియాక్షన్ ఫామ్లో చూద్దామా? ఎట్లా అంటే యాసిడ్ అనేది ఎప్పుడైతే ఒక బేస్తో రియాక్ట్ అవుతుందో ఇట్ ప్రొడ్యూసెస్ ఏ సాల్ట్ ప్లస్ వాటర్ ప్లస్ హీట్. అంటే మనకి తెలుగులో ఆమ్లం ఎప్పుడైతే క్షారంతో రియాక్ట్ అవుతుందో, రసాయన చర్య జరుపుతుందో, మనకి లవణము, నీరు, ఉష్ణము మూడు జనిస్తాయి. ఈ రియాక్షన్నే, ఈ రసాయన చర్యనే మనం ఏమంటామంటే తటస్థీకరణ చర్య అంటాము, న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటాము. ఈ పాయింట్ ఏదైతే మనకి పింక్ కలర్ రావడం స్టార్ట్ అవుతుంది పాయింట్ని పాయింట్ ఆఫ్ న్యూట్రలైజేషన్ అంటాము. ఇది మనకి తటస్థీకరణ చర్య, అంటే ఒక యాసిడ్ ఒక బేస్ రియాక్ట్ అవటం. వీటికి మనం ఎన్ని ఎగ్జాంపుల్స్ అయినా రాసుకోవచ్చు. ఇక్కడ HCl NaOH తీసుకున్నావు, నాకు అది నచ్చలేదు అనుకో, నువ్వు ఇంకొక బేస్ ఇంకొక యాసిడ్ తీసుకో, కావాల్సినవి ఉంటాయి మనకి. సపోజ్ నేనేం తీసుకున్నానంటే H2SO4 తీసుకుంటున్నాను, సల్ఫ్యూరిక్ ఆమ్లము. ఈ సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని నేనేం చేస్తున్నాను? NH4OH, అమోనియం హైడ్రాక్సైడ్ అనే ఒక క్షారము, ఇది ఆమ్లము ఇది క్షారము, రియాక్ట్ అవుతున్నాయి. ఏమొస్తాయి? సేమ్ సాల్టు వాటరు హీటు ఇవి వస్తాయి. కాకపోతే ఈ రియాక్షన్స్ వేయటం అనేది అర్థమైతే మనకి ఆ సాల్ట్ అనేది ఎలా జనరేట్ అవుతుందో మనకు అర్థమవుతుంది. అయితే అది కూడా ఒకసారి చూద్దాం ఏ విధంగా అనేది. దీన్ని యాసిడ్ అన్నాం కదా. ఇప్పుడు ఈ యాసిడ్ మనకి ఏమిస్తుందని చెప్పుకున్నాము? ప్రోటాన్లను ఇస్తుంది. ప్రోటాన్లు ఇస్తుంది కాబట్టి ఈ H2 అనేది మనం బయటకు తీసేయచ్చు. బేస్ అనేది ఏమిస్తుంది? OHని ఇస్తుంది. కాబట్టి సింపుల్గా ఎక్కడే అర్థమైపోతుంది మనకి, ఈ OH మైనస్ NH4 ప్లస్ H, ఇక్కడ ఏదైతే ఉందో H అనేది ప్లస్, SO4 మైనస్. కాబట్టి తీసేస్తే మనకి ఏమొస్తుంది? ఇక్కడ NH4 SO4 అదేవిధంగా H2O. ఈ విధంగా మనకి ఫామ్ అయింది ఏమంటామంటే మనము లవణము అంటాము, లవణము. ఈ లవణం ఎక్కడి నుంచి ఫామ్ అయింది? దీంట్లో ఉన్న క్యాటయాన్ తీసుకుంది, దీంట్లో ఉన్న యానయాన్ తీసుకుంది. అంటే మనకి యాసిడ్ నుంచి ఏమొస్తుంది? క్యాటయాన్ వస్తుంది. క్యాటయాన్ అంటే ధనావేశం కలిగిన ఒక పదార్థము ఎక్కడి నుంచి తీసుకుంటుంది? యాసిడ్ నుంచి తీసుకుంటుంది లవణము. అదేవిధంగా యానయాన్ ఎక్కడి నుంచి తీసుకుంటుంది? రుణావేశం కలిగిన పదార్థాన్ని బేస్ నుంచి తీసుకుంటుంది, క్షారం నుంచి తీసుకుంటుంది ఆ లవణము. అంటే ఓవరాల్గా సాల్ట్ అనేది ఫామ్ కావాలంటే దీంట్లో ఉన్న క్యాటయాను దీంట్లో ఉన్న యానయాను రియాక్ట్ అయ్యి మనకి ఆ లవణం అనేది ఫామ్ అవుతుంది. దీని మీద కూడా మనకి క్వశ్చన్స్ అడుగుతారు కాంపిటేటివ్లో. మనకి న్యూట్రలైజేషన్ రియాక్షన్లో ఫామ్ అయ్యే సాల్ట్ దాని యొక్క క్యాటయాన్ని ఎక్కడి నుంచి తీసుకుంటుంది? యాసిడ్ నుంచి తీసుకుంటుందా, బేస్ నుంచి తీసుకుంటుందా? ఎక్కడి నుంచి తీసుకుంటుంది? యాసిడ్ నుంచి తీసుకుంటుంది క్యాటయాన్ని. యానయాన్ని ఎక్కడి నుంచి తీసుకుంటుంది? బేస్ నుంచి తీసుకుంటుంది. మరి ఎక్కడ ఉన్నాయి ఇక్కడ క్యాటయాన్లు యానయాన్లు అంటే? ఉన్నాయి, మనం చూడలేకపోతే అక్కడ లేనట్టు కాదు. NH4 ఇక్కడ మైనస్. ఈ విధంగా మనకి ఈ న్యూట్రలైజేషన్ రియాక్షన్ అనేది జరుగుతుంది. మీరు ఎన్ని ఎగ్జాంపుల్స్ అయినా దీని మీద ప్రాక్టీస్ చేయొచ్చు, సేమ్ కాన్సెప్టే. ఇంకా యాసిడ్ నుంచి క్యాటయాన్ తీసుకోవడం, బేస్ నుంచి యానయాన్ని తీసుకోవడం, లవణం అనేది ఫామ్ కావటము. ఆ ఫామ్ అయిన లవణము సాల్ట్ అనేది ఏదైతే ఉందో ఇది ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉండొచ్చు, క్షార స్వభావాన్ని కలిగి ఉండొచ్చు, లేకపోతే తటస్థంగా కూడా ఉండొచ్చు. ఇది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే మనం ఏదైతే రియాక్షన్ చేస్తున్నామో యాసిడ్స్ బేసు వాటి యొక్క గాఢత, వాటి యొక్క స్ట్రెంగ్త్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బలమైన ఆమ్లాన్ని తీసుకున్నాం అనుకో, మనకి ఆ వచ్చే లవణం అనేది ఆమ్ల స్వభావం కలిగి ఉండటానికి ఛాన్సెస్ ఉంటాయి. బలమైన క్షారం తీసుకుంటే ఆ వచ్చే లవణం అనేది క్షార స్వభావాన్ని కలిగి ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. మనం ఒక స్ట్రాంగ్ యాసిడ్, ఇది కూడా మనం గుర్తుపెట్టుకోండి, స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ ఎప్పుడైతే రియాక్ట్ అవుతాయో, అంటే బలమైన ఆమ్లము బలమైన క్షారం ఎప్పుడైతే రియాక్ట్ అవుతాయో
మనకు వచ్చే సాల్ట్ న్యూట్రల్ సాల్ట్ ఫామ్ అవుతుంది. ఒకవేళ స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్ తీసుకున్నా, అంటే ఒక బలహీనమైన క్షారం తీసుకున్నా, బలమైన ఆమ్లం తీసుకున్నా ఏమొస్తుంది? ఎవడు డామినేట్ చేస్తాడు? వాడికి బలం ఎక్కువ ఉంది, వాడికి గాఢత ఎక్కువ ఉంది. రియాక్షన్ జరిగిన తర్వాత పెత్తనం వాడిదే ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా మనకు వచ్చే సాల్ట్ అనేది అసిడిక్ సాల్ట్ అంటాము. అసిడిక్ సాల్ట్ లేదా ఆమ్ల స్వభావం కలిగి ఉన్న లవణము, ఆమ్ల స్వభావ లవణము అంటాము. అదేవిధంగా ఒకవేళ మనము వీక్ యాసిడ్ తీసుకున్నాము, స్ట్రాంగ్ బేస్ తీసుకున్నాము, ఇప్పుడు బలం ఎక్కువ ఎవరికి ఉంది? బేస్, క్షారానికి ఉంది. రియాక్ట్ అయిన తర్వాత ఆ లవణం అనేది ఏ విధంగా ప్రవర్తించాలో వీడు డిసైడ్ చేస్తాడు, ఈ బేస్ డిసైడ్ చేస్తాడు. ఎందుకంటే వాడు బలమైన వాడు కాబట్టి పెత్తనం వాడు చూపిస్తాడు ఈసారి. కాబట్టి ఫామ్ అయ్యేది ఏంటి? ఇక్కడ బేసిక్ సాల్ట్ అనేది ఫామ్ అవుతుంది. బేసిక్ అంటే క్షార స్వభావం ఉన్న లవణము. ఒకవేళ రెండు వీక్ అయితే ఏముంటుంది? రెండు వీక్ ఉన్నా, రెండు స్ట్రాంగ్ ఉన్నా న్యూట్రలే ఫామ్ అయ్యేది. ఎవడైనా తేడాగా ఉన్నాడంటే ఆ తేడాగా ఉన్నాడు కంట్రోల్ చేయడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ స్ట్రాంగ్ ఉంది కాబట్టి అది కంట్రోల్ చేసింది, ఇక్కడ బేస్ అనేది స్ట్రాంగ్ ఉంది కాబట్టి అది కంట్రోల్ చేసింది. ఒకవేళ రెండు ఒకే బలమైన, ఒకే గాఢత ఎక్కువగా ఉండటము లేదా తక్కువగా ఉండటము ఇట్లా జరిగిందంటే మనకు ఆ ఫామ్ అయ్యే సాల్ట్ అనేది న్యూట్రల్ సాల్ట్ అంటాం దాన్ని. సో ఈ విధంగా మనము ఈ న్యూట్రలైజేషన్ రియాక్షన్ చెప్పుకుంటాము. ఏ విధంగా న్యూట్రలైజేషన్ రియాక్షన్ జరుగుతుంది, దాంట్లో ఏమేమి జనిస్తాయి అనుకున్నాము? సాల్ట్తో పాటు ఉష్ణము, అదేవిధంగా నీరు జనిస్తుంది. అందుకే మనము ఎప్పుడైతే ఆ కోనికల్ ఫ్లాస్క్ను పట్టుకుంటామో మనకు ఆ వేడి తెలుస్తుంది. ఏ రియాక్షన్ చేసినా మనకి వేడి తెలియటం మనం గమనించవచ్చు. ఇంతేనా న్యూట్రలైజేషన్ రియాక్షన్? దీనికి ఇంతకు మించి మనం అప్లికేషన్స్ ఏమి చెప్పుకోలేమా? ఓన్లీ ల్యాబ్లో చేయటమేనా వీటినంటే కానే కాదు. మన నిజ జీవితంలో విపరీతమైన ఉదాహరణలు ఉన్నాయి వీటికి. మనకి దైనందిన జీవితంలో ప్రతిరోజు న్యూట్రలైజేషన్ రియాక్షన్ మనం చూస్తూనే ఉంటాం. ఎక్కడ చూస్తాం ఈ తటస్థీకరణ చర్యలంటే? ఒక ఉదాహరణ చెప్పుకుందాము. మనం విపరీతంగా ఆహారం తినేసాం, మనకి ఉత్సాహం ఎక్కువైపోయింది, దొరికిందల్లా తినేసాం. ఆ రోజు తినేసిన తర్వాత ఏమవుతుంది? అసిడిటీ మనకి తెలియకుండానే పదం వాడేస్తాం రోజు, అసిడిటీ అని. ఏందా అసిడిటీ? ఆమ్ల స్వభావము, అసిడిటీ, క్షార స్వభావము, బేసిసిటీ. ఎప్పుడైతే మనకు ఆ కడుపులో మనకి హెచ్సిఎల్ ఈ విధంగా యాసిడ్స్ ఉంటాయి మనకి పొట్టలో, మనకు తిన్నవి జీర్ణింపజేయడానికి, డైజెషన్ జరగడానికి, అవన్నీ ఎక్కువైపోతాయో, అధికంగా రిలీజ్ అవుతాయో మన స్టమక్లో, ఈ ఈసోఫాగస్లో ఏం జరుగుతుందంటే ఆమ్ల స్వభావానికి సంబంధించిన ఆమ్లాలన్నీ కూడా చేరుకుంటాయి. మరి నీకు అందుకే అక్కడ మొత్తం కూడా ఇరిటేషన్ రావడము, మంట రావడం జరుగుతుంది. అందుకే అక్కడ నొప్పి కూడా రావడం జరుగుతుంది. అప్పుడు మనం ఏమంటాము? అసిడిటీ నాకు ఎక్కువైపోయింది అంటాము. ఏం చేస్తావు? అప్పుడు ఈనో తెచ్చుకొని నీళ్ళలో కలుపుకొని తాగేసి మళ్ళీ తినడానికి సిద్ధమవుతావు. ఈనో కాకుండా మనం రకరకాల పదార్థాలు కూడా వాడతాము. కొంతమంది పాలు తాగుతారు, కొంతమంది అరటిపండు తింటారు, కొంతమంది మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అనేవి వాడతారు. ఇలా రకరకాల వాడతారు. మరి ఇవన్నీ ఏంటి? ఈ మిల్క్ ఆఫ్ మెగ్నీషియా కానీ, పాలు కానీ, అరటిపండు కానీ, ఇవన్నీ ఏంటి అంటే క్షారం. మన శరీరంలో ఆమ్లం యొక్క గాఢత పెరిగిపోయింది, దాన్ని మనము న్యూట్రలైజ్ చేయాలి, తటస్థీకరణ చేయాలంటే దేంతో చేస్తామంటే ఒక బేస్ని లోపలికి యాడ్ చేయడం ద్వారా, ఒక క్షారాన్ని లోపలికి యాడ్ చేయడం ద్వారా మన శరీరంలో న్యూట్రలైజేషన్ జరుగుతుంది, తటస్థీకరణ జరుగుతుంది. మనం రోజు వాడుతున్నది ఇది. అంటే ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే కొన్ని రియాక్షన్స్ చూద్దాము. మనం రోజు ఏ విధంగా వాడుతుంటాము ఈ న్యూట్రలైజేషన్ రియాక్షన్ అనేదాన్ని. ఫస్ట్ది, మొట్టమొదటిది మనకి ఆ గ్యాస్ట్రిక్ పెయిన్ అనేది మొదలవుతుంది మన శరీరంలో. ఆ గ్యాస్ట్రిక్ పెయిన్ అప్పుడు ఏం రియాక్షన్ జరుగుతుంది? మనం ప్రొడ్యూస్ అయిన ఆ బాడీలో ఉన్న యాసిడ్స్ అనేవి ఉంటాయి, స్టమక్ యాసిడ్స్ అంటాం వీటిని. స్టమక్ యాసిడ్స్, ఈ స్టమక్ యాసిడ్స్ ఎప్పుడైతే శరీరంలో ఇంక్రీజ్ అయినాయో నువ్వేం యాడ్ చేస్తున్నావు? ఈనో యాడ్ చేస్తున్నావు, లేకపోతే మిల్క్ యాడ్ చేస్తున్నావు, పాలు, బనానా, ఇట్లాంటి పదార్థాలన్నీ కూడా ఏంటి అంటే ఓవరాల్గా అవన్నీ కూడా బేసెస్ అంటాము, క్షారాలు. ఎప్పుడైతే ఈ యాసిడ్ అదేవిధంగా బేస్ రియాక్ట్ అయితే ఏమొస్తుంది? యాజ్ యూజువల్ సాల్ట్ ఒకటి వస్తుంది, వాటర్ వస్తుంది, అదేవిధంగా వాటర్ వస్తుంది. అదేవిధంగా మీరు గమనించవచ్చు, ఎప్పుడైతే మనం ఈనో వేసుకున్న కొంత సమయానికి మనకి యూరిన్ అర్జెంటుగా వెళ్ళాల్సిన అవసరం పడుతుంది. ఎందుకు? వాటర్ అనేది ప్రొడ్యూస్ అయింది నీ స్టమక్లో. ఈ విధంగా మనకి ఆ గ్యాస్ట్రిక్ పెయిన్ అనేది మనం తగ్గించుకుంటాము. ఇది మనం దైనందిన జీవితంలో డైలీ చూస్తున్న ఒక ఎగ్జాంపుల్. ఇదేనా ఎగ్జాంపుల్ అంటే ఇంకొకటి కూడా ఉంది. మనకి సాయిల్ హెల్త్ మేనేజ్ చేయడానికి కూడా ఈ యాసిడ్స్ని, బేసెస్ని వాడతాం. కొన్ని రకాల కారణాల వల్ల ఆమ్ల వర్షాలు పడతాయి, యాసిడ్ రైన్స్ అంటాం వాటిని. యాసిడ్ రైన్స్ పడ్డప్పుడు, లేకపోతే మనకి ఇండస్ట్రియల్ వేస్ట్ ఏవైతే ఉన్నాయో, పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలన్నీ కూడా మట్టిలో కలిసిపోయినప్పుడు వాటిల్లో నార్మల్గా న్యూట్రల్గా ఉండాల్సిన మట్టి ఒక్కొక్కసారి అసిడిక్గా ప్రవర్తిస్తుంది, లేకపోతే బేసిక్గా ప్రవర్తిస్తుంది. అంటే
ఆమ్ల స్వభావము క్షార స్వభావం కలిగి ఉన్న మట్టి ఉంటుంది. మరి అలాంటి మట్టి పంటలు పండించడానికి మనకి అనువైనదేనా? అస్సలు కాదు. వాటిలో ఎలా పంటలు బతుకుతాయి? మొక్క అనేది ఎలా బతుకుతుంది? యాసిడ్లో మనం నిలబడగలమా? బేస్లో నిలబడగలమా? మరి మొక్క మాత్రం ఎలా బతుకుతుంది? కాబట్టి ఆ మట్టిని మనము న్యూట్రలైజ్ చేయడానికి, తటస్థీకరించడానికి కూడా యాసిడ్స్ బేసెస్ మనం వాడతాము. ఈ న్యూట్రలైజేషన్ రియాక్షనే వాడతాము. ఎలా చూద్దాం ఒకసారి. రెండవది ఏంటి మనం ఇప్పుడు చెప్పుకుంది? సాయిల్ ట్రీట్మెంట్ అని చెప్పుకున్నాం ఇప్పుడు మనం. ఏంటి సాయిల్ ట్రీట్మెంట్లో ఏం చేస్తాము? సపోజ్ ఆ మట్టి అనేది యాసిడిక్గా ఉందనుకుందాము, అంటే ఆమ్ల స్వభావం కలిగి ఉంది ఆ సాయిల్. దానికి మనం ఏం యాడ్ చేస్తామంటే సున్నపు నీరు యాడ్ చేస్తాము. కాల్షియం హైడ్రాక్సైడ్ అంటాం దాన్ని మనము. సున్నపు నీరు ఇది ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలో తవ్వినప్పుడు సున్నం దొరుకుతుంది మనకి. సున్నాన్ని నీళ్ళలో వేసినప్పుడు అది ఒక ఎగ్జోథర్మిక్ రియాక్షన్, వేడిగా ఉంటుంది, వేడిని ఉష్ణాన్ని జనరేట్ చేస్తుంది. ఆ సొల్యూషన్ మనం సున్నపు నీరు అంటాము. దీన్నే ఇంగ్లీష్లో వెట్ లైమ్ అంటాము. వెట్ లైమ్ లేదా స్లేక్డ్ లైమ్ లేదా లైమ్ వాటర్ ఇలాంటి పేర్లతో పిలుస్తాము. కెమిస్ట్రీలో వచ్చిన కన్ఫ్యూజనే ఇది. నువ్వు కాన్సెప్ట్ అంతా నేర్చుకొని చాలా కాన్ఫిడెంట్గా ఎగ్జామ్కి వెళ్తావు. నువ్వు కానీ నేర్చుకుంది ఏంటి? వెట్ లైమ్ అనే ఒక పదం మాత్రమే నేర్చుకున్నావు, వాడు స్లేక్డ్ లైమ్ అని ఇచ్చాడు, నువ్వు కన్ఫ్యూజ్ అయిపోయావు, ఆన్సర్ చేయలేదు. కాబట్టి ఇలాంటి పదాలను కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సున్నపు నీటిని మనం ఏమంటాము? CaOH2ని వెట్ లైమ్, స్లేక్డ్ లైమ్, లైమ్ వాటర్ అన్న డిఫరెంట్ పేర్లతో పిలుస్తుంటాం. ఎప్పుడైతే దీన్ని మనం అసిడిక్ సాయిల్కి యాడ్ చేస్తామో, ఇదేమో అసిడిక్గా ఉంది, మనం యాడ్ చేసిన సున్నపు నీరు అనేది ఒక బేస్, క్షారము. ఈ రెండు రియాక్ట్ అయ్యి ఏం చేస్తాయి? యాజ్ యూజువల్ న్యూట్రలైజేషన్ రియాక్షను సాల్ట్ ప్రొడ్యూస్ చేస్తుంది, వాటర్ ప్రొడ్యూస్ చేస్తుంది. మరి ఈ రెండు కూడా మొక్కలకు ఉపయోగపడేవే. లవణాలు ఇనార్గానిక్ మెటీరియల్స్ లేదా ఆర్గానిక్ మెటీరియల్స్ మొక్కలు శోషించుకుంటాయి, నీరు మొక్కలు శోషించుకుంటాయి. ఉష్ణము అంటే భారీ స్థాయిలో రిలీజ్ కాకపోయినా కొంచెం ఉష్ణం రిలీజ్ అయినా అవి కూడా ఆ మృత్తికకి హెల్త్ పెంచేవే అయి ఉంటాయి. ఒకవేళ మనము తీసుకున్న సాయిలే బేసిక్ సాయిల్ అయింది అంటే రకరకాల కారణాల వల్ల వాటిలో క్షారాలు అనేవి ఎక్కువగా కలిసిపోవడం జరిగింది, మనకి ఫ్యాక్టరీల వల్ల, ఇండస్ట్రీల వల్ల, రకరకాల కారణాల వల్ల. మరి ఆ బేసిక్ సాయిల్ని ఎలా ట్రీట్ చేస్తాము? బేసిక్ సాయిల్ ఏదైతే ఉందో అంటే క్షార స్వభావం కలిగిన మృత్తిక ఎప్పుడైతే ఉందో ఇప్పుడు ఏం చేస్తామంటే ఫెర్మెంటెడ్ ఫుడ్స్ అంటే కుళ్ళబెట్టిన ఫుడ్స్. ఈ కుళ్ళబెట్టిన ఫుడ్స్లో ఏం జరుగుతుందంటే యాసిడ్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఆ యాసిడ్స్ అన్ని తీసుకొచ్చి నువ్వు ఆ మట్టిలో పోసేయటం వల్ల, ఫెర్మెంటెడ్ ఫుడ్స్ పోసేయటం వల్ల, అదేవిధంగా మనం ఇంట్లో వాడుకునే ఆహార పదార్థాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కుళ్ళిపోయిన తర్వాత యాసిడ్స్ జనరేట్ చేస్తాయి. ఆ యాసిడ్స్ తీసుకొని వచ్చి మట్టిలో పోస్తాము. మట్టిలో పోసిన తర్వాత ఏం జరుగుతుందంటే మనకి ఫెర్మెంటెడ్ ఫుడ్ ఆహారం ఏదైతే ఉంటుందో దీనికి యాడ్ చేసినప్పుడు అగైన్ న్యూట్రలైజేషన్, తటస్థీకరణ జరిగి మనకి లవణం అనేది ఫామ్ అయిపోతుంది. ఆ మట్టి అనేది మళ్ళీ తటస్థ స్థితిగా అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకి సాయిల్ ట్రీట్మెంట్లో వాడతాము. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఉంది మనకి, టెక్స్ట్ బుక్లో కూడా ఉంది. ఏంటంటే మనం ఉదయాన్నే లేవగానే పళ్ళు తోముతాం, బ్రష్ చేసుకుంటాం. ఎప్పుడైనా గమనించారా? ఆ పేస్ట్ అనేది సపోజ్ కోల్గేట్ పేస్ట్ అనేది వాడితే నీకు ఎలాంటి రుచి వస్తుంది? అది ఒక రకమైన చేదు రుచి ఉంటుంది. బాగా చేదు కాకపోయినా ఇప్పుడు పిల్లల కోసం దాన్ని స్వీట్గా తయారు చేస్తున్నారు, అది వేరే విషయం. ఉదయాన్నే లేచిన తర్వాత మన నోట్లో పుల్లటి నీళ్లు, ఆ పుల్లటి రుచి అనేది ఉంటుంది. ఎందుకంటే రాత్రంతా డైజెషన్ జరిగిన తర్వాత ఆ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో పైకి వచ్చి మన నోట్లో ఆగిపోయి ఆ పుల్లటి నీళ్ళు అనేవి జనరేట్ చేస్తుంది, యాసిడ్స్ అవన్నీ కూడా. కాబట్టి ఈ పుల్లటి స్వభావాన్ని న్యూట్రలైజ్ చేయాలి మనం ఇప్పుడు ఉదయాన్నే లేచిన తర్వాత. ఏ విధంగా న్యూట్రలైజ్ చేస్తాము? ఈ CaCO3 మన టూత్పేస్ట్లో ఉంటుంది. ఏ టూత్పేస్ట్ అయినా తీసుకో CaCO3 ఉంటుంది. దాన్ని మనం డైరెక్ట్గా అప్లై చేసుకుంటే మనకి కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి వాటిని డిఫరెంట్ ఫ్లేవర్స్లో తయారు చేయడం జరుగుతుంది. డాబర్ రెడ్ అని ఒకడు, మనకి కోల్గేట్ అని ఒకడు, క్లోజప్ అని ఒకడు, రకరకాలుగా తయారు చేసుకుంటారు. దాంట్లో బేసిక్ ఉండేది ఏంటంటే CaCO3. ఎప్పుడైతే ఈ CaCO3 అనేది మన నోటిలోని ఉన్న పుల్లటి యాసిడ్స్తో రియాక్ట్ అవుతుందో ఏం ప్రొడ్యూస్ అవుతుంది? మనకి న్యూట్రలైజేషన్ జరుగుతుంది, సాల్ట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అంటే మనకి తెలియకుండానే దాదాపు ఇన్ని సంవత్సరాలు మనం న్యూట్రలైజేషన్ ప్రతిరోజు చేస్తూనే ఉన్నాం, రోజు చేసేవాడైతే. ఇలా కాకుండా మనకి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఉంది. ఏంటి? ఒక చీమ మనల్ని కుట్టింది అనుకున్నాము, మనకి పెయిన్ అనేది వస్తుంది, ఇన్స్టెంట్గా మనకి మంట పుడుతుంది. ఎందుకు పుడుతుందా మంట? ఎందుకు పుడుతుందంటే అదేదో కుట్టంగానే దాని పదునైన ముళ్ళకి పుట్టదు మనకి. అది కుట్టిన తర్వాత దాంట్లో ఉన్న ఆమ్లాలు, దాంట్లో సహజసిద్ధంగా ఒక యాసిడ్ జనరేట్ అవుతుంది. దాన్ని మనము ఫార్మిక్ ఆమ్లము అంటాము. ఆ ఆమ్లాన్ని మన శరీరంలోకి ఇంజెక్ట్ చేస్తుంది. అలా ఇంజెక్ట్ చేయటం వల్ల మన కణాలని అక్కడ మండి మనకి నొప్పి పుడుతుంది. కాబట్టి ఈ చీమల్లో ఉండేదేంటి? ఫార్మిక్ యాసిడ్ దేంట్లో ఉంటుంది? చీమల్లో. ఈ చీమ ఎప్పుడైతే మనల్ని కుడుతుందో ఆ పార్ట్ వరకు మనకి
కొంచెం ఎర్రగా అయిపోవటము, స్వెల్ అవ్వటము, ఉబ్బటము ఎందుకు జరుగుతుందంటే యాసిడ్ అనేది లోపలికి వెళ్ళింది. చిన్న చిన్న చీమలు కుడితే ఏం కాదు, ఒకసారి పెద్ద చీమతో కుట్టించుకోండి చూడండి, ఇంత చీమతో, ఎర్ర చీమతో, అప్పుడు మనకు అర్థమవుతుంది ఎంత పెయిన్ అనేది వస్తుందో అక్కడ. ఎందుకు వస్తుందంటే ఈ ఫార్మిక్ యాసిడ్ అనేది ఏదైతే ఉందో అది మన శరీరంలోకి వెళ్ళింది. ఇప్పుడు ఆ వాపు, ఆ మంట, ఆ స్వెల్లింగ్, ఉబ్బటము ఎలా తగ్గాలి? మనకి ఎలా తగ్గుతుంది? మనం దానికి సంబంధించిన పౌడర్ ఏదైనా రాసినా, లేకపోతే దానికి సంబంధించిన ఆయింట్మెంట్ ఏదైనా రాసినా దాంట్లో ఏముంటుంది? ఇది యాసిడ్ కాబట్టి దాంట్లో బేస్ ఉంటుంది. ఏం బేస్ వాడతామంటే జనరల్గా మనము క్యాలమైన్ అనే పదార్థాన్ని వాడతాము. క్యాలమైన్, దీన్ని జింక్ కార్బోనేట్ అంటాము. మనము జింక్ కార్బోనేట్ అనే పదార్థాన్నే క్యాలమైన్ అంటాము. ఆ క్యాలమైన్ ఆయింట్మెంట్లో ఉంటుంది, దాన్ని మనం పూసుకుంటాము. ఇదే కాకుండా వంట సోడా, బేకింగ్ సోడా అని చెప్పుకున్నాం, NaHCO3, దాన్ని మనం పూసుకున్నా కూడా ఈ మంట అనేది తగ్గడం జరుగుతుంది. ఎందుకు? న్యూట్రలైజ్ అయిపోతుంది. యాసిడ్ బేసు ఏం జరుగుతుంది? తటస్థీకరణ చర్య. ఇది కూడా మనకు ఒక ఎగ్జాంపుల్. ఇది కాకుండా ఇంకొక ఎగ్జాంపుల్ కూడా వాడతాం, అద్భుతమైన ఎగ్జాంపుల్ ఇది. ఎలా అంటే చూద్దాం. మనకి స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి. స్విమ్మింగ్ పూల్స్ అవసరం ఉన్నా లేకపోయినా దాంట్లో దూకి ఈత కొడతాం, ఈత వచ్చినా రాకపోయినా, ఎందుకంటే ఎక్కువ లోతు ఉండదు కాబట్టి. ఈ స్విమ్మింగ్ పూల్స్లో ఏం జరుగుతుందంటే వాడు క్లీన్ చేయడం, దాన్ని శుభ్రంగా ఉంచడు, వాడికి అవసరం లేదు. 100 మంది దాంట్లోకి దిగి యూరిన్ పాస్ చేస్తుంటారు. ఈ యూరిన్ అనేది ఏంటి? అదొక యాసిడ్. మనకి స్టమక్లో విపరీతంగా ప్రొడ్యూస్ అయిన యాసిడ్స్ అని మనకి యూరిన్ రూపంలో, మూత్రం రూపంలో బయటికి వెళ్ళిపోతాయి. మరి ఎవరు చూడట్లేదని మనం ఆ స్విమ్మింగ్ పూల్లో మూత్ర విసర్జన చేసేస్తాం. ఒకటి చేస్తే ఏమి ఇబ్బంది ఉండదు, 100 మంది దిగిన వాళ్ళందరూ చేస్తూనే ఉంటారు మనకు కనిపించకుండా. ఆ స్విమ్మింగ్ పూల్లో ఉన్న వాటర్ మొత్తం కూడా అసిడిక్గా తయారైపోతాయి, అంటే ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఏంటి ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది? స్విమ్మింగ్ పూల్ వాటరు. స్విమ్మింగ్ పూల్లో ఉన్నటువంటి ఏం వాటరు? అసిడిక్ వాటరు, ఆమ్ల స్వభావం ఉన్న నీళ్లు. ఎప్పుడైతే ఈ నీళ్లు ఉన్నాయో మనకి డిస్కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి వీళ్ళు దీంట్లోకి ఏం యాడ్ చేస్తారంటే క్లోరిన్ యాడ్ చేస్తారు. క్లోరిన్, ఇది ఒక క్రిమి సంహారక ద్రావణము క్లోరిన్ అనేది. ఈ క్లోరిన్తో పాటు మనకి CaCO3, కాల్షియం కార్బోనేటు, లేకపోతే ఈ Na2CO3, సోడియం కార్బోనేటు, ఇలాంటి పదార్థాలని, ఇవన్నీ కూడా మనకి బేసెస్. ఇలాంటి పదార్థాలని ఎప్పుడైతే మనం వాడతామో ఏం జరుగుతుందంటే ఈ యాసిడ్, ఈ బేస్ రియాక్ట్ అయిపోయి ఆ పూల్లో, ఆ స్విమ్మింగ్ పూల్లో న్యూట్రలైజేషన్ రియాక్షన్ జరుగుతుంది. న్యూట్రలైజేషన్ జరిగి ఆ పూల్ అనేది కొంచెం శాంతిస్తుంది అనమాట. అప్పటిదాకా ఆ యూరిన్తో అల్లాడిపోయింది, ఇప్పుడు మనకి న్యూట్రలైజేషన్ జరిగి నార్మల్ అయిపోతుంది. ఈ విధంగా మనకి రోజువారీ దైనందిన జీవితంలో రకరకాల ఎగ్జాంపుల్స్ వాడుతున్నాము, మనకి తెలిసి మనకి తెలియక. ఈ విధంగా మనకి న్యూట్రలైజేషన్ని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇవి కాకుండా మనం రోజు తీసుకునే ఆహార పదార్థాల్లో పాలకూర తీసుకుంటున్నాము, దాంట్లో ఎలాంటి యాసిడ్ ఉంటుంది, లేకపోతే పెరుగు తింటున్నాము, దాంట్లో ఎలాంటి యాసిడ్ ఉంటుంది, ఇలాంటివి కూడా మనకు చూద్దాము. దీనికి సంబంధించిన ఒక టేబుల్ అనేది మనకి టెక్స్ట్ బుక్లో కూడా ఇవ్వడం జరిగింది, కాబట్టి దాన్ని కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. ఆమ్లాలు, క్షారాలు మనకి సహజ సిద్ధంగా మన చుట్టూ ఉన్న వస్తువుల్లో ఎలా లభిస్తాయి అనేది మనం ఒక టేబుల్ ఉందని చెప్పాము పుస్తకంలో, మన టెక్స్ట్ బుక్లో. ఒకసారి ఆ టేబుల్ని మనం పరిశీలిద్దాము. మనకి విటమిన్ సి అని చెప్పుకున్నాము, మనకి ఆహారంలోని అంశాలు చెప్పుకున్నప్పుడు. ఈ విటమిన్ సి అనేది ఏంటంటే ఇట్ ఈజ్ నథింగ్ బట్ అన్ యాసిడ్. అది ఏమి యాసిడ్ అంటే ఆస్కార్బిక్ యాసిడ్ అంటాం దాన్ని మనం, ఆస్కార్బిక్ యాసిడ్. దీన్ని స్ట్రైట్గా అడుగుతాడు ఎగ్జామ్లో, విటమిన్ సిలో ఉండేటువంటి ఆమ్లం ఏంటి అని. ఆస్కార్బిక్ యాసిడ్ లేదా ఆస్కార్బిక్ ఆమ్లము. అదేవిధంగా యాంట్స్ బైట్, చీమ ఎప్పుడైతే కుడుతుందో ఏం యాసిడ్ ఉంటుందని చెప్పుకున్నాము, ఇందాకే మనం చెప్పుకున్నాము ఫార్మిక్ యాసిడ్, ఫార్మిక్ ఆమ్లం ఉంటుందని చెప్పుకున్నాం దీంట్లో. అదేవిధంగా కర్డ్, పెరుగు ఏదైతే మనం రోజు ఏం ఆమ్లం ఉంటుంది? లాక్టిక్ ఆమ్లం ఉంటుంది, లాక్టిక్ యాసిడ్ అనేది ఉంటుంది. ఆ లాక్టిక్ యాసిడ్ ఉండటం వల్లనే ఈ పెరుగు అనేది కుళ్ళిపోయిన తర్వాత మనకి యాసిడ్ లాగా పుల్లటి రుచి ఇస్తుంది. 2-3 రోజులు ఉన్న పెరుగు ఎందుకు పుల్లటి రుచి ఇస్తుందంటే ఈ లాక్టిక్ యాసిడ్ అనేది దాంట్లో ఎక్కువగా అయిపోవడం వల్ల పుల్లటి రుచి ఇస్తుంది. తర్వాతది టామరిండ్, అంటే చింతపండు. చింతపండు అదేవిధంగా మనకి పచ్చి మామిడికాయలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మనకి పుల్లటి పదార్థాలు. మరి ఈ పులుపుదనం ఎక్కడి నుంచి వస్తుంది? అంటే వీటిల్లో ఉండేటువంటి టార్టారిక్ యాసిడ్ అనే పదార్థం ఉంటుంది. వీటిలో టార్టారిక్ యాసిడ్ అంటే టార్టారిక్ ఆమ్లము అనే పదార్థం ఉండటం వల్ల ఈ టామరిన్ అంటే చింతపండు కావచ్చు, పచ్చి మామిడి పళ్ళు, రా మ్యాంగోస్ కావచ్చు, గ్రేప్స్ కావచ్చు, ద్రాక్షలు, ఇవన్నీ కూడా మనకి టార్టారిక్ యాసిడ్ ఉండటం వల్ల పులుపునిస్తుంది. ఆ తర్వాత వెనిగర్, మన వంటల్లో వాడుకునే వెనిగర్. ఈ వెనిగర్లో ఏముంటుందంటే 5% CH3COOH. ఏంటి CH3COOH అంటే అసిటిక్ యాసిడ్, అంటే అది కూడా ఒక ఆమ్లము. అసిటిక్ ఆమ్లం అనేది ఉండటం వలన అది మనకి ఆ పులుపు రుచి అనేది వస్తుంది. ఆ తర్వాతది సిట్రస్ ఫ్రూట్స్, నిమ్మజాతి పళ్ళు,
ఏంటి నిమ్మ జాతి పళ్ళు? మనం ఇందాక నుంచి మాట్లాడుకుంటూనే ఉన్నాం వీటి గురించి. నిమ్మ పళ్ళు కానీ, కమలా పళ్ళు, బత్తాయి పళ్ళు, ఆమ్లా అంటే పెద్ద ఉసిరికాయలు, ఇవన్నీ కూడా నిమ్మ జాతి పళ్ళు. మరి దీంట్లో ఏముంటుందంటే సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. సిట్రస్ ఫ్రూట్స్లో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. గుర్తుపెట్టుకోవడానికి కూడా మనకి ఇది ఒక ఈజీ. సిట్రస్ ఫ్రూట్స్లో ఏముంటుంది? సిట్రిక్ ఆమ్లము అనేది ఉంటుంది, సిట్రిక్ యాసిడ్ అనేది ఉంటుంది. తర్వాత మనకి సోడా వాటర్, అంటే నీటిలో ఎప్పుడైతే కార్బన్ డైఆక్సైడ్ కలుపుతామో ఇది ఫామ్ అవుతుంది H2CO3 అనేది. ఏంటి మరి H2CO3 అంటే? కార్బోనిక్ యాసిడ్, కార్బోనిక్ యాసిడ్ అంటాము, లేదా కార్బోనిక్ ఆమ్లము అంటాము. వీటిని మనము యాజ్ ఇట్ ఈస్గా పేర్లు గుర్తుపెట్టుకోవాల్సిందే, తప్పదు. ఎలాగైతే మనం మనుషుల పేర్లు గుర్తుపెట్టుకుంటామో వెనిగర్లో CH3COOH అసిటిక్ యాసిడ్ ఉంటుంది అని గుర్తుపెట్టుకుంటాం. దీంట్లో ఇంకేమీ మనకి రేషనల్గా రీజన్గా మనం అనాలిసిస్ చేసి ఫార్ములాలు ఏమి ఉండవు, పేర్లు అనేవి గుర్తుపెట్టుకోవాలి. డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతారు. సిట్రస్ ఫ్రూట్స్లో ఉండేది ఏంటి అని అడిగినప్పుడు సిట్రిక్ యాసిడ్. లాక్టిక్ యాసిడ్ దేంట్లో ఉంటుంది అంటే పెరుగులో. టార్టారిక్ యాసిడ్ దేంట్లో ఉంటుంది అంటే చింతపండు. ఈ విధంగా డైరెక్ట్గా మనకి బిట్స్ పడతాయి. వెంటనే ఆన్సర్ చేసే విధంగా మనము బై హార్ట్ చేసుకొని నేర్చుకొని ఉండాలి వీటన్నిటి కూడా. ఆ తర్వాత మనకి 8వ పదార్థం మనం తీసుకుంది స్పినాచ్, పాలకూర. అదేవిధంగా బీట్రూట్. ఈ పాలకూర బీట్రూట్లో ఏముంటుందంటే ఆక్సాలిక్ యాసిడ్ అనేది ఉంటుంది. COOH అనే విధంగా ఉంటుంది. దీన్ని మనం ఏమంటామంటే ఆక్సాలిక్ యాసిడ్ లేదా ఆక్సాలిక్ ఆమ్లము అంటాము. ఈ రకంగా మనం అన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఆక్సాలిక్ యాసిడ్ అనేది దేంట్లో ఉంటుంది? సిట్రిక్ యాసిడ్, ఆస్కార్బిక్ యాసిడ్, ఇట్లా రకరకాల ఆమ్లాలు వేటిల్లో ఉంటాయని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఇటువైపు మనం తీసుకున్న ఒక టేబుల్లో మనం ఇక్కడ ఒక 7 పదార్థాలు తీసుకున్నాము. ఈ 7 పదార్థాల్లో ఏమేమి బేస్లు ఉంటాయో, క్షారాలు ఉంటాయో చూద్దాం ఒకసారి. ఇవన్నీ కూడా మనకి చేదుగా ఉండే పదార్థాలు, జారుడు స్వభావం ఉన్న పదార్థాలు ఇవన్నీ కూడా. వీటిల్లో ఏ క్షారం ఉండటం వల్ల అవి అలా బిహేవ్ చేస్తున్నాయో చూద్దాం. మొట్టమొదటిది బేకింగ్ సోడా, మనం వంటల్లో వాడే వంట సోడా. ఈ వంట సోడా అనేది ఏంటి అంటే NaHCO3. దీన్నే మనం ఏమంటామంటే సోడియం బైకార్బోనేట్ అంటాము. సోడియం బైకార్బోనేట్ అంటాము, బైకార్బోనేట్. ఇంకొక పేరు ఏంటి అంటే సోడియం హైడ్రోజన్ కార్బోనేట్. సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అంటే ఒకే పదార్థానికి ఎన్ని పేర్లు ఉన్నాయి ఇక్కడ మనకి. దాన్నే బేకింగ్ సోడా అంటున్నాము, దాన్నే సోడియం బైకార్బోనేట్ అంటున్నాము, దాన్నే సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అంటున్నాము. ఏ పేరు ఇచ్చినా కూడా మనం గుర్తుపట్టే విధంగా ఉండాలంటే రిపీటెడ్గా దాన్ని మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. రేపు పొద్దున్న ఎగ్జామ్లో నువ్వు బేకింగ్ సోడా నేర్చుకొని వెళ్తావు, సోడియం బైకార్బోనేట్ నేర్చుకొని వెళ్తావు. వాడు ఎగ్జామ్లో సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అని ఇస్తాడు, మనము దాన్ని ఆన్సర్ చేయకుండా వచ్చేస్తాము. ఇంటికి వచ్చి ఎప్పుడైతే కీ చూసుకుంటామో బాధపడాల్సిన అవసరం. ఎందుకు ఆ విధంగా మనము నేర్చుకునేది ఏదో క్లియర్గా నేర్చుకుంటే మనకి మార్క్ స్కోరింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఇక్కడ 2వ పదార్థం సున్నము. మన గోడల కేసే సున్నం కావచ్చు, అదేవిధంగా కిళ్ళీలలో వాడే సున్నం కావచ్చు. ఏదైనా కూడా దాంట్లో ఏ పదార్థం ఉంటుందంటే మనకి CaCO3 అనే పదార్థం ఉంటుంది. కాల్షియం కార్బోనేట్ అంటాము దాన్ని, కాల్షియం కార్బోనేట్ అంటాము. CaCO3 అనే పదార్థం ఉంటుంది. టూత్ పేస్ట్లో కూడా ఇదే ఉంటుంది. దీన్ని మనం ఏమంటున్నాము? క్యాల్సైట్ లేదా లైమ్ స్టోన్ అంటున్నాము. అంటే ఇప్పుడు నువ్వు నేర్చుకోవాల్సింది ఎన్ని పదాలు ఇక్కడ? క్యాల్సైట్ అన్నా, లైమ్ స్టోన్ అన్నా, కాల్షియం కార్బోనేట్ అన్నా, మొత్తం దేన్ని సూచిస్తున్నాయి? CaCO3ని. ఇది దేంట్లో ఉంటుందంటే మనకి సున్నము. తడి సున్నం తీసుకున్నా, పొడి సున్నం తీసుకున్నా బేసిక్గా ఇదే ఉంటుంది. కాకపోతే కొంచెం తేడా వస్తుంది మనకి. ఆక్సిజన్తో రియాక్ట్ అవ్వటము, నీటితో రియాక్ట్ అవ్వడం, ఇలా తేడాలు వస్తాయి. తర్వాత ఇది మిల్క్ ఆఫ్ మెగ్నీషియా. మరి దీంట్లో ఏ క్షారం ఉంటుంది అంటే మెగ్నీషియం హైడ్రాక్సైడ్. మెగ్నీషియం అనేది ఏదైతే ఉంటుందో మనకి తీగ, మెగ్నీషియం తీగని కాల్చి ఆ వచ్చిన బూడిదని నీళ్ళలో కలిపితే ఈ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అనేది వస్తుంది. దీనికి సంబంధించిన ఎక్స్పెరిమెంట్ అనేది మనం నెక్స్ట్ లెసన్లో చూస్తాం. కెమికల్ చేంజెస్ అని ఒక లెసన్ ఉంది మనకి, దాంట్లో చూద్దాం. ఈ మిల్క్ ఆఫ్ మెగ్నీషియాలో ఏముంటుంది ఇప్పుడు? MgOH2 అనేది ఉంటుంది. దీన్నే మనం ఏమంటామంటే మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అంటాము. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అంటాము దీన్ని, మెగ్నీషియం హైడ్రాక్సైడ్. మనం ఈ క్లాస్ స్టార్టింగ్లో ఒక డెఫినేషన్ చెప్పుకున్నాము. బేస్ అంటే ఏమని చెప్పుకున్నాము? క్షారం అంటే మెటల్ ఆక్సైడ్స్ లేదా మెటల్ హైడ్రాక్సైడ్స్ అని చెప్పుకున్నాము. లోహాలు ఎప్పుడైతే ఆక్సైడ్స్ హైడ్రాక్సైడ్స్ ఫామ్ చేస్తాయో అవి బేస్, క్షారంగా బిహేవ్ చేస్తున్నాము. మరి ఇదేంటిది? మెగ్నీషియం అనేది మెటలే కదా, ఫస్ట్ గ్రూప్లో, సెకండ్ గ్రూప్లో లభించే మెటలే కదా ఇది. ఈ మెగ్నీషియం ఎప్పుడైతే హైడ్రాక్సైడ్ ఫామ్ చేస్తుందో దాన్ని మనము మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటాము. తెల్లగా పాల్లాగా ఉంటుంది ఈ సొల్యూషను. ఇది ఒక క్షారము. అదేవిధంగా మనకి 4వది ఇక్కడ మనం తీసుకుంది సబ్బు. మరి సబ్బులో ఏ పదార్థం ఉంటుంది అంటే పొటాషియం హైడ్రాక్సైడ్స్ ఉంటాయి. ఇలాంటి పదార్థాలలో ఏముంటుంది అంటే అమోనియం హైడ్రాక్సైడ్. ఏముంటుందంటే అమోనియం
హైడ్రాక్సైడ్ అంటాము, NH4OH. దీని పేరు అమోనియం హైడ్రాక్సైడ్. అమోనియం హైడ్రాక్సైడ్, తెలుగులో కూడా వీటి పేర్లు సేమ్ ఉంటాయి, ఎక్కడా మారవు, అమోనియం హైడ్రాక్సైడ్. తర్వాత టూత్పేస్ట్, మనం ఇందాక చెప్పుకున్నట్టే CaCO3 అనేది ఉంటుంది, సున్నం ఉంటుంది దాంట్లో కూడా మనకి CaCO3. చివరిది సున్నపు నీరు. మరి సున్నపు నీరులో ఏముంటుందంటే కాల్షియం హైడ్రాక్సైడ్ అనే పదార్థం ఉంటుంది, కాల్షియం హైడ్రాక్సైడ్, CaOH2 అంటాము, దాన్ని కాల్షియం హైడ్రాక్సైడ్ అంటాము. దానికి ఉన్న మిగతా పేర్లు ఏంటి? లైమ్ వాటర్, స్లేక్డ్ లైమ్, వెట్ లైమ్ అంటాము, తెలుగులో తడి సున్నము అంటాము సింపుల్గా, తడి సున్నము. ఇంగ్లీష్లోకి వచ్చేసరికి లైమ్ వాటర్, వెట్ లైమ్, స్లేక్డ్ లైమ్, కాల్షియం హైడ్రాక్సైడ్, ఈ విధంగా రకరకాల పేర్లు ఉంటాయి, అన్ని పేర్లు గుర్తుపెట్టుకోవాల్సిందే. సో ఈ విధంగా మనకి సహజంగా లభించే ఆమ్లాలు, సహజంగా లభించే క్షారాలు రకరకాలు ఉంటాయి మనకి. అయితే మనకి ఈ లెసన్లో చివరి టాపిక్ ఏముంది అంటే ఆమ్ల వర్షాలు. దీని గురించి నిజానికి మనకి టెక్స్ట్ బుక్లో అంత డీటెయిల్డ్గా ఇవ్వలేదు. ఆమ్ల వర్షాలు అనేది జస్ట్ ఆ పేరు మాత్రమే ఇంట్రడ్యూస్ చేశారు. కానీ మనం ఆమ్ల వర్షాలు అంటే ఏంది, ఎలా ఫామ్ అవుతాయో సింపుల్గా చూద్దాం మనం. యాసిడ్ రైన్స్. యాసిడ్ రైన్స్ అంటే ఏంటి? యాసిడ్ ఆకాశంలోంచి పడుతుందా అంటే లిటరల్లీ మనకి యాసిడ్ అనేది ఆకాశంలోంచి పడుతుంది. ఎలా పడుతుంది? మనకి వర్షపు నీళ్లు కదా పడాల్సింది, నీటి బిందువులు కదా పడాల్సిందంటే ఎప్పుడైతే ఈ నీటి బిందువులు ఆకాశంలో ఉన్న సల్ఫ్యూరిక్ యాసిడ్, అదే సల్ఫర్ డయాక్సైడ్, అదేవిధంగా నైట్రోజన్ డయాక్సైడ్, అంటే సల్ఫర్ డయాక్సైడ్ అదేవిధంగా నైట్రోజన్ డయాక్సైడ్తో రియాక్ట్ అయినప్పుడు సల్ఫ్యూరిక్ యాసిడ్ అదేవిధంగా నైట్రిక్ యాసిడ్ అనేవి ఫామ్ చేస్తుంది. అంటే రియాక్షన్ ఏ విధంగా ఉంటుందంటే ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ వాతావరణం, ఈ SO2 అనేది వాతావరణంలో ఆల్రెడీ ఉంటుంది. ఎలా ఉంటుంది? దానంతట అది ఉండదు, మనం చేసే పనుల వల్ల. మనము ఈ శిలాజ ఇంధనాలు, ఫాజిల్ ఫ్యూయల్స్, టైర్స్, రకరకాల వస్తువులు మనం తగలబెడుతుంటాం. ఈ తగలబెట్టడం వల్ల విడుదలయ్యే వాయువులలో ఈ NO2 అదేవిధంగా ఈ SO2 అనేవి విడుదలవుతూ ఉంటాయి. అంటే సల్ఫర్ ఆక్సైడ్స్, నైట్రోజన్ ఆక్సైడ్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఇవి రిలీజ్ అయ్యి వాతావరణంలో అధిక సంఖ్యలో ఉన్నాయో, అధిక మోతాదులో ఉన్నాయో, ఈ వర్షపు నీరు పడేటప్పుడు H2O ఈ రెండు రియాక్ట్ అవుతాయి. కెమికల్ రియాక్షన్ జరిగి ఏం ఫామ్ అవుతుందంటే సల్ఫ్యూరిక్ ఆమ్లము ఫామ్ అవుతుంది. H2SO4 అదేవిధంగా H2SO3 అనేవి ఫామ్ అవుతాయి. ఒకటేమో సల్ఫ్యూరిక్ ఆమ్లము, ఇంకోటేమో సల్ఫ్యూరస్ ఆమ్లము, అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ అదేవిధంగా సల్ఫ్యూరస్ యాసిడ్ ఫామ్ అవుతాయి. ఈ H2SO4ని మనం ఏమంటాం ఇక్కడ? సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటాము. ఇక్కడికి వచ్చేసరికి సల్ఫ్యూరస్ యాసిడ్ అంటాము. ఈ రెండు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన పేర్లు. ఎందుకు సల్ఫ్యూరిక్ అంటాము, ఎందుకు సల్ఫ్యూరస్ అంటాము అనేది మనం హయ్యర్ క్లాసెస్లో చూద్దాం. వాటి యొక్క ఆక్సిడేషన్ నెంబర్ అనేది మారుతుంది. ఆ ఆక్సిడేషన్ నెంబర్ మారటం వల్ల దేనికైతే ఆక్సిడేషన్ నెంబర్ ఎక్కువ ఉందో దాన్ని సల్ఫ్యూరిక్ ఆమ్లం అంటాము, దేనికైతే తక్కువ ఉందో దాన్ని సల్ఫ్యూరస్ ఆమ్లము అనేది అంటం జరుగుతుంది. అదేవిధంగా ఈ వాటర్ డ్రాప్లెట్స్, నీటి బిందువులు ఆ గాలిలో ఉన్న NO2తో కూడా రియాక్ట్ అవుతుంది. NO2తో రియాక్ట్ అయినప్పుడు ఏం జరుగుతుంది? సేమ్ ఇదే విధంగా HNO3 అదేవిధంగా HNO2 అనేవి ఫామ్ అవుతాయి. ఇవి కూడా యాసిడ్సే. ఏమంటామంటే వీటిని మనము నైట్రిక్ యాసిడ్ అంటాము, నైట్రిక్ యాసిడ్. దీనేమో నైట్రస్ యాసిడ్ అంటాము. నైట్రస్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్ ఇవి ఫామ్ అవుతాయి. అంటే ఓవరాల్గా ఆ నీటి బిందువులు వీటితో రియాక్ట్ అవ్వడం వల్ల సల్ఫ్యూరిక్ యాసిడ్, సల్ఫ్యూరస్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్, నైట్రస్ యాసిడ్ ఇన్ని రకాల యాసిడ్స్ ఫామ్ అయ్యి వర్షంతో పాటు కిందికి పడటం జరుగుతుంది. ఈ కిందికి పడ్డప్పుడు మనుషుల మీద పడుతుంది, పొలాల్లో పడుతుంది, మనం కట్టుకున్న కట్టడాలు, మాన్యుమెంట్స్ మీద పడుతుంది. మరి లిటరల్గా మన మీద యాసిడ్ పడుతున్నట్టు, మన మనుషుల శరీరాల మీద యాసిడ్ పడ్డప్పుడు ఏ విధంగా అయితే కాలిపోతాయో, బర్న్ అయిపోతుందో అంతవరకు శరీరము, ఇవన్నీ ఈ పొలాల మీద, మాన్యుమెంట్స్ మీద పడ్డప్పుడు అలాంటి ఇంపాక్టే ఉంటుంది. ఫర్ సపోజ్ తాజ్మహల్ యాసిడ్ రైన్స్ వల్ల పాడైపోతుంది అనే న్యూస్ మనం చూస్తూ ఉంటాము. ఇన్ఫ్యాక్ట్ మనకి టెక్స్ట్ బుక్లో కూడా ఉంది ఎగ్జాంపుల్. ఎలా పాడైపోతుంది అంటే తాజ్మహల్ మీద ఉన్నది ఏంటి? పాలరాయి, దాని మీద సున్నం వేశారు. సున్నం అంటే మనం ఏం చెప్పుకున్నాం ఇప్పుడు? ఫార్ములా CaCO3 అని చెప్పుకున్నాం, కాల్షియం కార్బోనేట్. ఎప్పుడైతే ఈ కాల్షియం కార్బోనేట్ దాని మీద ఉన్న సున్నము ఈ ఆమ్ల వర్షాలలో ఉన్నటువంటి H2SO4తో రియాక్ట్ అవుతుందో, ఈ H2SO4 తాజ్మహల్ మీద పడ్డప్పుడు దాని మీద ఉన్న ఈ సున్నపు కోటింగ్ ఏదైతే ఉందో అది H2SO4 రియాక్ట్ అవుతుంది, సాల్ట్ ప్రొడ్యూస్ చేస్తుంది. CaSO4 అనే సాల్ట్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఎందుకు ప్రొడ్యూస్ చేస్తుంది? CaCO3 అనేది ఏంటి ఇక్కడ? బేస్, క్షారము. H2SO4 అనేది ఏంటి ఇక్కడ? యాసిడ్, ఆమ్లము. ఎప్పుడైతే ఈ యాసిడ్ బేస్ రియాక్ట్ అయ్యాయో మనకు వచ్చింది ఇక్కడ సాల్ట్ అనేది ఫామ్ అయిపోయింది. ఇక్కడ సాల్ట్ అనేది, లవణం అనేది ఫామ్ అయింది ఇక్కడ. ఈ విధంగా మనము యాసిడ్ రైన్స్ అంటే ఆమ్ల వర్షాలని చెప్పుకుంటాము. సో ఓవరాల్గా మనకి యాసిడ్స్ అండ్ బేసెస్లో ఉన్న ఇంట్రడక్షన్ పార్ట్ ఇది. మనము యాసిడ్ అంటే ఏంటి, బేసెస్ అంటే ఏంటి, వాటికి సంబంధించిన
ఇండికేటర్ సొల్యూషన్స్, అదేవిధంగా వాటికి ఏ కలర్స్ వస్తాయి అనేది క్లియర్గా మనం ఒక టేబుల్ చూసాము. తర్వాత న్యూట్రలైజేషన్ రియాక్షన్స్, తటస్థీకరణ చర్యలు అనేవి ఏ విధంగా జరుగుతాయి, దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఏ విధంగా రాయాలనేది కూడా చూసాం మనము. HCl NaOH తీసుకోవాల్సిన అవసరం లేదు, అసిటిక్ యాసిడ్ తీసుకో ఒకవైపు, ఇంకోవైపు బేకింగ్ సోడా తీసుకో. ఈ రెండు రియాక్ట్ అయినప్పుడు CH3COONA అనేది ఫామ్ అవుతుంది. ఈ విధంగా నువ్వు ఏ యాసిడ్ ఏ బేసు రియాక్ట్ అయినా కూడా లవణము సాల్ట్ అనేది ఫామ్ అవటము ఖచ్చితంగా ఉంటుంది. వాటిని మనం న్యూట్రలైజేషన్ రియాక్షన్స్ అన్నాము. ఆ తర్వాత ఈ విధంగా ఆమ్ల వర్షాలను కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. దీంతో మనకి ఈ 7th క్లాస్లో ఉన్న ఆమ్లాలు, క్షారాలు, లవణాలు అనే కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోయింది. దీని తర్వాత మనము మిగిలిన కాన్సెప్ట్స్ కూడా కంటిన్యూ చేద్దాము. ఈ ఆమ్లాలు, క్షారాలు, లవణాలకు సంబంధించిన ఆ టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో ఒకసారి దాన్ని ఫాలో అవ్వండి, దాన్ని తీసుకోండి. దానికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ మనం ఎన్ని ప్రాక్టీస్ చేస్తే అంత ఎఫిషియెంట్గా మనం ఎగ్జామ్లో ఆన్సర్ చేయడానికి కుదురుతుంది. ఈ ఆమ్లాలు, క్షారాలు ఏవైతే ఉన్నాయో ఈ పేర్లు ఇప్పుడు చెప్పుకున్నవి, వీటిని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. వీలైనన్ని ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయండి. సో దీంతో మనం ఈరోజు ఈ టాపిక్ని కంప్లీట్ చేసుకుందాము. నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాము.